సరళము అనుసరణీయము రమణుడు చూపిన మార్గము సరళము అనుసరణీయము రమణుడు చెప్పిన వేదము పుణ్యప్రదము పఠనీయము రమణుడు చూపిన మార్గము సరళము అనుసరణీయము వేదమనిడి గుహలో మెసిలిడి అహమను వ్యాక్రమునావలి బ్రోలి వేదమనిడి గుహలో మెసిలిడి అహమను వ్యాక్రమునావలి బ్రోలి ఆత్మజ్ఞానమున జ్యోతిని తెలిపి పరమాత్మను గని పరవశించమని రమణుడు చూపిన మార్గము సరళము అనుసరణీయము రమణుడు చెప్పిన వేదము పుణ్యప్రదము పఠనీయము రమణుడు చూపిన మార్గము సరళము అనుసరణీయము స్వార్థ జీవులకు అర్థం కానిది సదాచారులకు సుగ్రాహ్యం ఇది స్వార్థ జీవులకు అర్థం కానిది సదాచారులకు సుగ్రాహ్యం ఇది మంగళప్రదమిది మహిత శక్తి ఇది అరుణాచల కరుణా కటాక్షమిది రమణుడు చూపిన మార్గము సరళము అనుసరణీయము రమణుడు చెప్పిన వేదము పుణ్యప్రదము పఠనీయము రమణుడు చూపిన మార్గము సరళము అనుసరణీయము సరళము అనుసరణీయము సరళము అనుసరణీయము ఈరోజు భగవాన్ రమణ మహర్షి గారి జయంతి సందర్భంగా మనం అందరం కలిసాం. భగవాన్ పేరు రాకముందు ఆయన్ని వెంకట్రామన్ అనేవారు. వెంకట్రామన్ 1879 డిసెంబర్ 30వ తారీఖున తిరుచ్చడిలో ఆయన శరీరం ధరించారు. అంటే అరుణాచలేశ్వరుడే మళ్ళీ మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. ఒక గురు రూపంగా వచ్చినప్పుడే మనకి అది బాగా పట్టుకుంటుంది. కాబట్టి మనల్ని ఉద్ధరించడానికి మనకి జ్ఞానాన్ని ప్రసాదించటం కోసం ఆయన మళ్ళీ వెంకట్రామన్గా తిరుచండిలో ఆయన శరీరాన్ని తీసుకుని 16వ ఏట మధురైలో ఆయన అరుణాచల రమణుడి యొక్క కృప వల్ల ఏ సాధనతోటి సంబంధం లేకుండా, ఏ సాధనలు చేయకుండా, ఏ గ్రంథాలు ఏమీ చదవకుండానే ఆయన
జ్ఞానానుభవాన్ని పొందారు. జ్ఞానానుభవాన్ని పొందిన తర్వాత ఆయనకి లోపల నుంచి అరుణాచల అరుణాచల అని వినిపిస్తూ ఉంటే అప్పుడు ఆయన అరుణాచలం వచ్చారనమాట. అంటే అరుణాచలేశ్వరుడే మళ్ళీ ఆయన్ని మనందరి కోసం ఈ భూమి మీదకి తీసుకువచ్చినప్పుడు ఆయన దేహం ప్రధానంగా మనకి టీచింగ్ని బోధని అనుగ్రహించటం కోసం అని చెప్పేసి ఆయన మధురై నుంచి తిరుచెల్లో దేహాన్ని తీసుకున్నారు. మధురైలో ఆయన ఆత్మానుభవాన్ని పొందారు. అక్కడి నుంచి మనందరి అనుగ్రహించటం కోసం అని చెప్పేసి ఆయన్ని ఈశ్వరుడు మళ్ళీ అరుణాచల క్షేత్రంగా ఆయన బోధన అంతటినీ, ఆయన జీవితాన్ని అంతటినీ కూడా బోధనంతా కూడా అనుగ్రహించారన్నమాట. అంటే మనకి ఎప్పటికప్పుడు అస్మాను అవతార పురుషులు వచ్చేరు. అలాగే అస్మాను కూడా మహర్షులు, మహాత్ములు, జ్ఞానులు ఈ భూమి మీదకి వచ్చారు అంటే కనుక ఈ భూమికి వెలుగు అని చెప్పేవారు నాన్నగారు. భగవాన్ ఈ భూమికి వెలుగు. ఆయన జన్మం తీసుకున్నప్పుడు తిరుచెండిలో ఆయన పురిటి సమయంలో, అంటే ఆయన అలగమ్మకు పురుడు వచ్చేటప్పుడు పక్కన ఎవరైతే సహాయంగా ఉన్నారో ఆవిడికి అప్పుడు దాకా చూపు లేదు. అటువంటి ఆవిడికి కూడా ఒక్కసారిగా భగవాన్ వెలుగుగా, కాంతిగా దర్శనమిచ్చారనమాట. అంటే ఆయన భూమికి రావటమే ఆ కాంతితోటి, శాంతితోటి, జ్ఞానంతో ఒక దేహాన్ని తీసుకుని అప్పటి నుంచి కూడా ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఈ సృష్టికి తెలియజేస్తానే ఉన్నారు. అళగమ్మ సుందరమయ్యర్లకి ఆయన వాళ్ళిద్దరు శివభక్తులు. వాళ్ళ యొక్క భక్తికి ఈశ్వరుడు శివుడు సంతోషించి రమణ మహర్షి గారిని ఆళ్ళ దేహం ద్వారా ఒక దేహాన్ని తీసుకుని ఈ భూమి మీదకి వచ్చారనమాట. అంటే అనే జ్ఞాన మార్గం మరుగున పడిపోతాంది అని చెప్పేసి ఈశ్వరుడు మళ్ళీ భగవాన్ ద్వారా మనందరికీ జ్ఞాన మార్గానికి తీసుకువెళ్ళటం కోసం ఆ జ్ఞాన మార్గానికి భగవాన్ని తీసుకొచ్చి మనందరికీ ఆ జ్ఞాన మార్గంని మళ్ళీ తెరిపించారనమాట. అంటే జ్ఞాన మార్గం అనేటప్పటికీ అందరూ కొంచెం జడుస్తారు. ఎందుకంటే భక్తి మార్గం అయితే తేలిగ్గా ఉంటుంది, కర్మ మార్గం అయితే తేలిగ్గా ఉంటుంది అనుకుంటాం మనం. కానీ భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల, ఆ అరుణాచలేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల మనకి జ్ఞాన మార్గంలో, ఈ కలియుగానికి జ్ఞాన మార్గం ఆ వివేకంతో కూడిన, అనుగ్రహంతో కూడిన ఆ మార్గాన్ని భగవాన్ ద్వారా ఈ భూమి మీద మళ్ళీ అందరికీ, జీవులందరికీ అనుగ్రహింపజేశాడు అరుణాచలేశ్వరుడు. అంటే ముందు మనం అరుణాచలేశ్వరుడికి కృతజ్ఞతగా ఉండాలి, ఆయనకి నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఆయన మళ్ళీ భగవాన్గా ఈ భూమి మీదకి వచ్చి ఒక శరీరం తీసుకుని మళ్ళీ మనకి ఈ బోధన అంతటినీ అనుగ్రహించారు. కాబట్టి ముందు అరుణాచలేశ్వరుడికి నమస్కరించుకొని తర్వాత ఏ శరీరంతో అయితే భగవాన్ మనకి ఈ బోధనంతటినీ అనుగ్రహించారో ఆ బోధ, ఆ రూపం, ఆ నామం అన్నీ కూడా ఔన్నత్యంతో కూడినవి. మనకి మిగిలిన అన్నీ తెలియకపోయినప్పటికీ నాన్నగారి ద్వారా మనం భగవాన్కి అత్యంత సన్నిహితంగానే కాకుండా భగవాన్ యొక్క బోధని మనం పట్టుకోగలుగుతున్నాము ఈరోజు. అంటే అది మళ్ళీ భగవాన్ యొక్క కృప వల్ల, నాన్నగారి ద్వారా మనకి బోధించి అనుగ్రహించటం వల్ల. బోధ అంటే అనుగ్రహం. మనకి అలా అనుగ్రహించటం వల్ల మనం ఇంత దగ్గరగా భగవాన్ని ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు భగవాన్ని మనం నాన్నగారిని కానీ, భగవాన్ కానీ, అరుణాచలేశ్వరుని కానీ వేరుగా అనుకోకుండా మనవాడే అనుకుంటాం. ఎందుకంటే ఎవరికైనా సరే అలా ఆ దగ్గరతనం, భగవాన్తో మనందరికీ ఆ దగ్గరతనం రావటం వల్ల మనవాడే అనిపిస్తుంది కానీ ఎవరివాడో అనిపించదు. అంత దగ్గరతనాన్ని అరుణాచలేశ్వరుడు రమణ రూపం ద్వారా మనందరికీ దగ్గరైపోయినందుకు మనకి
ఎంతో సంతోషం. భూమి మీద మనకి భగవాన్ పరిచయం అవ్వకముందు, మన జీవితాల్లోకి భగవాన్ ప్రవేశించక ముందు మనం మిగిలిన అన్నిటికీ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. కానీ ఒకసారి భగవాన్ ప్రవేశించిన తర్వాత భగవాన్ యొక్క జయంతి, గురు పూర్ణిమ ఎప్పుడొస్తుంది, భగవాన్ జయంతి ఎప్పుడొస్తుంది, నాన్నగారు పుట్టినరోజు ఎప్పుడొస్తుంది, అలాగ మనకి వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయటం వల్ల మనకి ఎంతో సంతోషంగా దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎదురు చూసినప్పుడు మనకి ఎప్పుడొస్తుంది అని ఎందుకు ఎదురు చూస్తాము అంటే, ఆయన భూమి మీదకి ఒక శరీరం తీసుకొని రావటమే మనకి అనుగ్రహం. కాబట్టి ఆ అనుగ్రహం మనందరి జీవితాల్లోనే ప్రవేశించటం వల్ల ఆయన్ని భగవాన్ జయంతి చేసుకుని 2 పువ్వులు పెట్టుకుని 2 పళ్ళు పెట్టుకుని ఆయన్ని నమస్కరించుకుని ఒక కృతజ్ఞత ఆయనకి తెలుపుకోవటంలో మనకి చాలా ఆనందం వస్తుంది. కాబట్టి మనం 2 పువ్వులు పళ్ళు పెట్టుకుని ఆయనకి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాం. రోజు పెట్టుకున్నది మామూలుగా సంవత్సరం అంతా పెట్టుకున్నప్పటికీ ఆ జయంతి రోజున మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఆయన మనవాడు కాబట్టి మనకి అంత దగ్గరతనం ఆయనతో ఏర్పడటం వల్ల మనకి చాలా సంతోషంగా ఆనందంగా మనకి అంటే ఏ పండగలు అంత ఆనందాన్ని ఇవ్వట్లేదు. భగవాన్ జయంతి అంటే, ఆ గురు పౌర్ణమి అంటే, నాన్నగారు పుట్టినరోజు అంటే, ఇవి ఇచ్చిన ఆనందాన్ని మనకి వేరే పండగల్లో దేంట్లోని మనం పొందలేకపోతున్నాం. అటువంటి అనుగ్రహాన్ని ఆయన మనకి ఇవ్వటం వల్ల మనం ఇంత ఆనందంగా జయంతిని జరుపుకుంటున్నాం. అంటే ఎందుకయ్యా జయంతి జరుపుకోవాలి, భగవాన్ జయంతిని అంటే జరుపుకోకుండా ఉండలేక మనం జరుపుకుంటున్నాము. ఆ జరుపుకోవటం వల్ల, భగవాన్ జయంతిని జరుపుకోవటం వల్ల మనతో పాటు ఎవరికైనా భగవాన్ రూపంతో నామంతో అనుబంధం లేని వాళ్ళు కూడా ఆ రూపంతో నామంతో అనుబంధం వచ్చేసి భగవాన్ మనకి ఏ ఆనందాన్ని, శాంతిని, కాంతిని ఇచ్చాడో మనతో పాటు వాళ్ళందరూ కూడా అది కూడా పొందాలి. మనం పొందే శాంతిని, కాంతిని వాళ్ళు కూడా పొందాలి అని చెప్పేసి మనం అందరితోటి కలిసి పంచుకుంటున్నాం. మనం ఇంట్లో పండగలన్నీ ఇంట్లో చేసుకున్నప్పటికీ భగవాన్ జయంతిని ఎందుకయ్యా ఇలా చేసుకుంటున్నామంటే, అందరూ కూడా మనం పొందిన శాంతిని పొందాలి అని చెప్పేసి మనం ఇలాగ అందరం కలిసి, ఎవరైనా ఈ మార్గంలో కొత్తగా వచ్చినప్పటికీ రాకపోయినప్పటికీ వాళ్ళకి కూడా భగవాన్తో పరిచయం ఉండటం వల్ల, భగవాన్తో అనుబంధం ఏర్పడటం వల్ల మనలాగే వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఆ ఉద్దేశంతో మనం ఇంత చక్కగా అందరం కలిపి భగవాన్ జయంతిని చేసుకుంటున్నాం. అంటే మనం పొందిన ఆనందం మనకి సరిపెట్టుకోకుండా అందరూ పొందాలి అని మనకి ఎవరయ్యా అనిపిస్తున్నారు అంటే, మన మనసుకి మూలంగా, మనలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ భగవాన్ని అందరికీ కూడా వ్యాపిస్తూ ఉన్నాడు. మనం ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళ కిందట భగవాన్ జీవితంలోకి వచ్చాం, ఆయన అనుగ్రహంలో పడ్డాం. ఆ అనుగ్రహంలో పడ్డప్పుడు మనం ఈ 40 ఏళ్ళ నుంచి మనకి అనేక మంది ఎవరు వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా ఆయన్ని ఒకసారి చూడటం వల్ల, ఒకసారి దర్శించుకోవటం వల్ల, ఆయన నామాన్ని పలకటం వల్ల, ఆయన రూపనామాలు, ఆయన మాట ద్వారా అందరూ కూడా శాంతిని, కాంతిని పొందుతున్నారు. కాబట్టి మనకి కూడా ఏంటంటే, ఎవరికైనా భగవాన్ గురించి చెప్పేటప్పుడు మనకి ఆనందం వచ్చేస్తుంది. నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు, మన కాఫీ కప్పు నిండిపోయిన తర్వాత ఎలా కిందికి కారిపోతుందో అలాగే మనకు కూడా భగవాన్తో ఉన్న అనుబంధం వల్ల మనకు వచ్చే శాంతిని, కాంతిని మనం మిగిలిన వాళ్ళతో పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ ఉత్సవం భగవాన్ జయంతిని చేసుకుంటున్నాం. ఆయన భూమి మీదకి రావటం అనేదే మనకి అదృష్టం. అంటే రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు. ఆ రోజుల్లో మనం లేకపోయినప్పటికీ భగవాన్ వచ్చింది, వెంటనే మనం వచ్చాం. భగవాన్ యొక్క ఔన్నత్యాన్ని నాన్నగారు మనకి అంత చక్కగా చెప్పటం వల్ల, వాళ్ళు భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే మనకు అనుగ్రహించడానికి వచ్చారు అని మన మనసుకి మనకి
బాగా అర్థమవుతుంది. ఈ సృష్టిని ఈశ్వరుడు సృష్టించి వదిలేయలేదంట. జీవుల్ని మళ్ళీ మనందరినీ ఆయన మళ్ళీ ఒక రూపం తీసుకుని భూమి మీదకి వచ్చి మళ్ళీ మనకి ఎంత ఆనందాన్ని, శాంతిని ఇచ్చి ఆ ఆనందం ద్వారా, శాంతి ద్వారా ఆయనలో ఐక్యం చేసుకుంటున్నాడు మళ్ళీ. అంటే మన కోసం ఆయన ఈ భూమి మీదకి రావటము, ఆయన మళ్ళీ మనల్ని ఆయన తీసుకుని మనకి శాంతిని, కాంతిని ఇవ్వటం అనేది మన అదృష్టం అన్నమాట. భగవాన్ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా కృష్ణుడిని, రాముడిని చూడలేదు అనుకునే వెలితి లేకుండా అయిపోయింది. ఎందుకయ్యా అంటే భగవాన్ ఈ భూమి మీదకి వచ్చి అందరి హృదయాల్లోని ఆత్మ, ఆ బ్రహ్మముగా నేనే ఉన్నాను అని తెలియచేయటంతో పాటు ఆయన ఆ సమానత్వానికి ఆయన ఎలా జీవించారో మనం పుస్తకాలు చదివితే, అధ్యయనం చేస్తే తెలియదు. వాళ్ళు జీవించినప్పుడే వాళ్ళ ఔన్నత్యం తెలుస్తుంది అనేది మనకి భగవాన్ని, నాన్నగారిని, వీళ్ళందరినీ చూసిన తర్వాత పుస్తకాలు చదివాం అంతకుముందు, కానీ వాళ్ళ జీవిత విధానంలో ఉన్న ఔన్నత్యం గ్రహించినప్పుడే వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు చెప్పిన బోధ మన హృదయానికి పట్టుకుంటుంది అనిపిస్తాను నాకు. అందుకని భగవాన్ ఎప్పుడు కూడా అందరినీ సమాన దృష్టితోటి చూసేవారు. సమత్వము అంటే మన ఇంట్లో అందరూ సమానం సమానం అంటూ ఉంటాము, కానీ మనకేంటంటే ఆ రూపనామాల దగ్గర ఆగిపోతాం. భగవాన్ చూసే సమానత్వం ఎలా ఉండేది అంటే జీవుల్నే కాకుండా ఆయన ప్రతి జంతువుల్ని, ఉడతల్ని, కోతుల్ని, పాముల్ని, పులుల్ని, అన్నిటిని కూడా అన్ని జీవుల్లోని, అన్ని జీవుల హృదయాల్లోని నేనే ఉన్నాను అనే ఆ కృష్ణుడి మాటని ఆయన జీవించి చూపించారు అనిపిస్తుంది అన్నమాట. అంటే కోతిని, ఉడతని, పిల్లిని, పాముని మనం ఏదో కుక్కని, పిల్లిని చూసినా పాముని చూసేటప్పటికి, పుల్లిని చూసేటప్పటికి మనం భయపడతాం. కానీ పాములు, పులులు కూడా వచ్చి భగవాన్ దర్శనం చేసుకుని వెళ్ళి అవి వచ్చినప్పుడు భగవాన్ ఎంతో ప్రేమతో వాటిని ఎందుకురా ఇప్పుడు వచ్చావు, వీళ్ళందరూ భయపడతారు కదా, ఎందుకు ఇప్పుడు వచ్చావు, సరే వెళ్ళిపో, వీళ్ళందరూ కంగారు పడతారు, వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళని అనుగ్రహించి, అంటే ద్వేషించే పాములను కూడా ఆయన అంత ప్రేమించి ఆ సమానత్వం ఎలా ఉంటుంది, అందరి హృదయాల్లోనే ఉన్న వస్తువు అనుభవంలోకి వస్తే వాళ్ళ జీవితంలో ఎలా జీవిస్తారు అనేది మనకి భగవాన్ ఆ సమానత్వాన్ని జీవించి చూపించారు. ద్వేషించే పాముల్ని అంటే మనం కనిపిస్తేనే పులులు మనం పారిపోతాం, ఎక్కడ భయం మనకి. పులి కనిపించిందా అంటే ఎక్కడ మనల్ని తినేస్తుందో అని భయం. అటువంటి పులులు కూడా వచ్చి ఆయన దర్శనాన్ని చేసుకుని వెళ్ళాయి. ఎప్పుడూ కూడా ఆయనకి ద్వైత భావం లేకపోవటం వల్ల పులుల్ని, పాముల్ని, ఉడతల్ని, మనల్ని అందరినీ సమానంగానే చూసి అనుగ్రహించారు. కానీ అక్కడ దేహ బుద్ధి లేకపోవటం వల్ల మన హృదయాల్లో ఆయనే బ్రహ్మమై ఉండటం వల్ల ఆ బ్రాహ్మీ స్థితిని ఆయన అనుభవించటం వల్ల అందరిలోని ఆయన ఆ బ్రాహ్మీ స్థితిని, ఆ ఆత్మస్థితిని, ఆ చైతన్య స్థితిని చూడటం వల్ల, అద్వైత భావం లేకపోవటం వల్ల ఆయనకి అది సాధ్యమయ్యింది. మనం సమానంగా చూద్దాం అనుకుంటూ ఉంటాం. భగవాన్ని ఇలా చెప్పుకున్న తర్వాత మనకు కూడా అనిపిస్తుంది, అదేంటి అందరూ సమానం అని చెప్తున్నాడు కృష్ణుడు, అందరి హృదయాల్లో నేను ఉన్నానని చెప్తున్నాడు, అందరినీ మనం ప్రేమించాలి కదా అనుకుని మనం ప్రేమించడం మొదలుపెట్టినప్పటికీ మనం రూపనామాల దగ్గర, వాళ్ళ గుణాల దగ్గర ఆగిపోతూ ఉంటాం. ఎందుకు ఆగిపోతున్నాము? ఎందుకు భగవాన్ చూడగలిగాడు అంటే భగవాన్ ఆయన లోపల ఆ బ్రాహ్మీ స్థితిని, ఆ ఏకత్వ స్థితిని అనుభవంలోకి ఉన్నవాడు కాబట్టి ఆయన అందరిలోని ఆ ఆత్మస్థితిని, ఆ బ్రాహ్మీ స్థితినే చూశాడు, కానీ ఆ రూపనామాలు చూడలేదు. అంటే మనం కూడా ఆ బ్రాహ్మీ స్థితి అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ సమాన దృష్టి, ఆ సమత్వ దృష్టి వస్తుంది. ఈ లోపల మనం చూడటానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ద్వైత భావం అడ్డుపడిపోతూ ఉంటుంది అనేది మనకి తెలియజేశాడనమాట. ఆ సమానత్వం అంటే ఎలా ఉండాలి
అందరి హృదయాల్లోని భగవంతుని చూడాలి అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుని, ఆ బ్రాహ్మీ స్థితిని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే సాధ్యం అవుతుంది. కానీ తెచ్చుకోకపోతే, ఆ బ్రాహ్మీ స్థితిని అనుభవంలోకి తెచ్చుకోకపోతే అది సాధ్యం కాదు. మనం ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాదు అనేది భగవాన్ జీవించి చూపించి మనకి తెలియజేస్తున్నారు. భగవాన్ స్థితి ఆ బ్రాహ్మీ స్థితి అవటం వల్ల ఆయన ఎప్పుడు కూడా సమత్వ దృష్టితో పాటు ఎప్పుడు ఎరుక ఉండేది ఆయనకి. అంటే లోపల బ్రాహ్మీ స్థితి యొక్క ఎరుకని నిరంతరం ఆయన ఆ రమణాశ్రమంలో ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన అన్ని సంవత్సరాలు కూడా రాత్రి పగలు ఆయన భగవాన్ హాల్లో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఎవ్వరు వచ్చినప్పటికీ ఆయన మనలాగా పడుకోకుండా సోఫాలో అలా కాళ్ళు చాపుకొని కూర్చునేవారు. ఏ అర్ధరాత్రి పిల్లి వచ్చినా, కోతొచ్చినా, ఎవరు వచ్చినా హాల్లోకి, భగవాన్ హాల్లోకి చక్కగా ఆయన ఒక చూపు చూసి వాళ్ళని అనుగ్రహించేవారు. అంటే ఎప్పుడూ కూడా ఆయన ఎరుకలోనే ఉండేవారు. మనకేంటంటే జీవులకు మామూలుగా మనం జాగ్రత్త అవస్థలో ఉంటాం, స్వప్నావస్థ, గాఢ నిద్రావస్థ, ఈ 3 అవస్థల్లో ఏదో ఒక అవస్థలో మనం ఉంటాం. కానీ భగవాన్ ఈ 3 అవస్థలకి అతీతమైనటువంటి తుర్యావస్థలో ఉండటం వల్ల ఎప్పుడూ కూడా అన్ని సంవత్సరాలు ఎప్పుడు ఎవరు వచ్చినప్పటికీ ఆయన అలాగా వాళ్ళకి చూపుతోటి ఆయన అనుగ్రహించేవారనమాట. అంటే నువ్వు వచ్చింది నాకు తెలుసురా, ఎప్పుడు ఎరుకగా ఉంటాడు ఈశ్వరుడు. ఆ ఆత్మస్థితి అంటే ఎప్పుడు ఉండటమే కాదు, ఎరుకలో ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, శక్తిగా ఉంటుంది అని మనకి ఆయన జీవిత విధానంలో ఎరుకగా ఉన్నవాడు, ఆ బ్రాహ్మీ స్థితి పొందినవాడు ఎలా ఉంటాడో ఆయన ఆ ఎరుకని, ఆ ఉండటం అనే స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి యొక్క ఔన్నత్యాన్ని మనందరికీ, బ్రాహ్మీ స్థితి అంటే ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి జీవించి చూపించటం వల్ల మనకి అంత బాగా ఆ చైతన్య స్థితి గురించి, ఆత్మస్థితి గురించి మనకి అర్థమవుతుంది. ఆయన జీవించి చూపించటం వల్ల మాత్రమే మనకి ఆ స్థితి గ్రహింపుకు వస్తుంది. అనుభవంలోకి లేకపోయినప్పటికీ విన్నప్పుడు మనకి గ్రహింపుకు వస్తుంది. అంటేనే ఆయన శరీరంతో ఒక బ్రాహ్మీ స్థితి పొందిన వాడి యొక్క శరీరాన్ని ఆ దేహం ద్వారా చూసునే మనకి వ్యక్తమవుతుంది. కాబట్టి ఆ దేహధారి అయి ఉన్నాడు కాబట్టి భగవాన్ని మనం అలా గ్రహించగలుగుతాం. అంటే ఆ ఉండటం అనే స్థితి, మన లోపల ఉన్నటువంటి ఆ ఆత్మస్థితి, ఆ ఎరుక స్థితి ఎప్పుడు ఉండటమే. దానికి అన్ని అవస్థలకి అతీతమైన అవస్థతో పాటు ఉండటమే. దానికి పుట్టటం, మరణించటం లేవు, ఎప్పుడు ఉండేది. మన దేహం పుడుతుంది, మరణిస్తుంది, కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆత్మస్థితి ఎప్పుడు ఉండేది అని భగవాన్ మనకి ఆ ఎరుక ద్వారా ఆ ఉండటం అనే స్థితిని మనకి చూపించి అనుగ్రహించారనమాట. అంటే మనకి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే అదొక స్థితి ఉంది, ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. ఆయనకే కాదు అందరి జీవుల్లోని ఉంది. మనం కూడా దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఒక సత్పురుషుడు యొక్క సహవాసం వల్ల మాత్రమే అది మనకి అనుభవంలోకి వస్తుంది. భగవాన్ ఏం చెప్పేవారంటే, నీకు నీ మనస్సు, శరీరం నీకు ఎంత సహజంగా అనుభవంలోకి ఉన్నాయో అంత సహజంగానే ఆ లోపల బ్రాహ్మీ స్థితి ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆ బ్రాహ్మీ స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటావో ఈ దేహం మరణించేది, మనసు కూడా నశించేది. ఆ రెండు అబద్ధమైనటువంటి ఆ రూపనామాల్ని వదిలిపెట్టేసి నువ్వు లోపలున్న ఆ ఉండటం అనే స్థితి, ఆ బ్రాహ్మీ స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవటమే జ్ఞానము. నీకు ఎంత సహజంగా శరీరము, మనస్సు అనుభవంలోకి ఉంటాయో జ్ఞానికి కూడా ఆ ఆత్మస్థితి అంత సహజంగా అనుభవంలోకి ఉండటం వల్ల ఆయనకు శరీరానికి క్యాన్సర్ వచ్చినప్పటికీ దాంతో దేహంతో విడివడి ఉండటం వల్ల ఆయనకి ఎవరైనా నాకు శరీరం ఉందని చెప్పి
ఆ శరీరానికి 2 చేతులు ఉన్నాయి, ఒక చేతి మీద ఆ పుండు ఉందని మీరు ఎవరైనా చెప్తా ఉంటే నాకు తెలుస్తుంది అనేవారు. ఎందుకంటే వీటికి అన్నిటికీ అతీతమైన ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండటం వల్ల ఆయనకి ఆ దేహంలో ఉన్నప్పటికీ ఆ దేహాత్మ భావన, ఆ మనస్సు యొక్క అహంకారం, ఆ దేహభావం లేకపోవటం వల్ల ఆయన అంత విడివడి ఉండటం వల్ల మనకి ఆయన చెప్పిన మాటలన్నీ ఓహో, శరీరం ఉన్నప్పటికీ కూడా మనకి జ్ఞానం వస్తే ఎంత సంతోషంగా ఎంత శాంతిగా ఉండవచ్చు. అందుకని మనం జ్ఞానాన్ని పొంది తీరాలి. ఎందుకయ్యా పొంది తీరాలి అంటే ఈ దేహంతో ఎప్పుడూ కూడా ఈ మనస్సు పరిధిలోని దేహం పరిధిలో ఉన్నంతసేపు అదే మనం అనుకుని వ్యక్తమైనంతసేపు మనకి దుఃఖం వస్తూ ఉంటుంది. మనకి అబ్బా ఎందుకు ఈ ఈశ్వరుడు మనకి దుఃఖాన్ని పెట్టాడు, ఈ దుఃఖాన్ని ఎందుకు పెట్టాడు ఈశ్వరుడు అనుకుంటా ఉంటాం. ఆయన ఏం చెప్తున్నాడంటే పెడితే పెట్టావులే, వస్తే వచ్చిందిలే, కానీ ఇప్పుడు దాంట్లోంచి బయటికి రావటానికి, ఆ దేహ బుద్ధిలోంచి బయటికి రావటానికి నీకు మార్గం చూపిస్తున్నాడు ఈశ్వరుడు మళ్ళీ గురువు రూపంలో వచ్చి. అందుకని నువ్వు ఎందుకు పెట్టాడు ఈ బాధ, ఎందుకు పెట్టాడు ఈ దుఃఖం అనుకోకుండా ఏ మార్గం అయితే చూపిస్తున్నాడో ఆ మార్గం ద్వారా నువ్వు ఆ దేహ బుద్ధిలోంచి బయటికి వస్తే ఇక్కడికిక్కడే నువ్వు సుఖంగా ఉంటావు. కాబట్టి నువ్వు అస్మాను ఈశ్వరుని ఎందుకు పెట్టావురా, ఈ దేహం ఎందుకు ఇచ్చావు, ఈ కష్టాలు ఎందుకు ఇచ్చావు అని అనుకోవటం వల్ల ఈ దుఃఖంలోంచి బయటికి రావు. దాంట్లోంచి దేహ బుద్ధిలోంచి బయటికి రావటం వల్ల ఈ దుఃఖంలోంచి బయటికి వస్తాం, అజ్ఞానంలోంచి బయటికి వస్తాం, చీకటిలోంచి వెలుగులోకి వస్తాం, అశాంతిలోంచి శాంతిలోకి వస్తాం. కాబట్టి అంత చక్కగా ఈశ్వరునికి ఇంత మార్గం చూపించాడురా. జ్ఞానాన్ని పొందటానికి ఎక్కడో లేదు, నువ్వు కైలాసం వెళ్ళక్కర్లేదు, వైకుంఠం వెళ్ళక్కర్లేదు. నీ మనస్సుని మూలం వైపుకి తిప్పితే ఆ మూలంలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ చైతన్య స్థితి ఉంది, ఆ బ్రాహ్మీ స్థితి ఉంది, ఆ ఆనంద స్థితి ఉంది. అందుకని మరణించిన తర్వాత వైకుంఠం వెళ్దాము, కైలాసం వెళ్దాము అనుకోవక్కర్లేదు, ఇక్కడ ఉండగానే ప్రయత్నించు అని చెప్పేసి చక్కగా భగవాన్ మనకి తెలియజేస్తున్నారు. మహాత్ములందరూ తెలియజేయడంతో పాటు భగవాన్ మనకి చక్కగా ఇది వివరంగా నీ మనస్సు శరీరం ఎలాగ సహజంగా నువ్వు అనుకుంటున్నావో అలాగా ఆత్మని నేను, ఆ ఉండే స్థితి నేను అని అనుభవంలోకి తెచ్చుకోవటమే, నీ స్వరూప స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవటమే, ఆ సద్వస్తువుని అనుభవంలోకి తెచ్చుకోవటమే జ్ఞానము. అంటే మనం ఏమనుకుంటాం, జ్ఞానం అంటే మనకు అంతకు ముందు దాకా పుస్తకాల్లో చదివిన పాండిత్యము, బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళు, ఈ పాండిత్యం ఉన్నప్పుడు వాళ్ళు జ్ఞానులు అని. అది కాదురా జ్ఞానం, నీ లోపల ఉన్న సద్వస్తువుని అనుభవంలోకి తెచ్చుకోవడమే జ్ఞానము. అది అనుభవంలోకి తెచ్చుకున్నావా నువ్వు ఎప్పుడూ ఉంటావు. పుట్టటం మరణించటం ఆ చక్రంలోంచి, ఆ కర్మ చక్రంలోంచి మనం బయటికి వచ్చేస్తాం. పుట్టటం మరణించడం అనే ఆ చక్రంలోంచి బయటికి వచ్చేస్తాం. కాబట్టి అంత చక్కగా జ్ఞానం గురించి భగవాన్ మనకి చెప్పి, ఆ జ్ఞానం గురించి చెప్పడంతో పాటు నువ్వు దానికోసం ప్రయత్నిస్తున్నావు అనుకో, నేను నీకు సహాయ సహకారాలనిచ్చి, గురువు ఎందుకు వచ్చాడు భూమి మీదకి, నీకు జ్ఞానాన్ని పొందటానికి, నీ స్వరూప స్థితిని పొందటానికి ఏదైతే అడ్డు వస్తుందో ఆ మనస్సుని నా సహాయ సహకారాలతోటి నువ్వు దాంట్లోంచి బయటికి వచ్చేస్తే ఇక్కడికిక్కడే ఆనందంగా ఉంటావు. నీకు సహకరించడానికి వచ్చానురా, నీ జ్ఞానాన్ని ప్రసాదించడానికి వచ్చాను. అంతేకాని ఊరికే మనం కర్మని అనుభవించడానికి వస్తాం. వాళ్ళు కారణ జన్మలు కాబట్టి మనల్ని అనుగ్రహించటానికి వచ్చారు. మనల్ని ఎలా అనుగ్రహిస్తారు? ఆ స్వరూప స్థితిని, ఆ సద్వస్తువుని అనుభవంలోకి తెచ్చుకోవటమే జ్ఞానము. అదే ఆనంద స్థితి, అదే చైతన్య స్థితి. కాబట్టి నీ గురువు భూమి మీదకి వచ్చాడు అంటే నిన్ను ఆ స్థితికి తోడుకు వెళ్ళిపోతాడరా, వేరే పనేమీ లేదు. భూమి మీదకి రావటానికి గురువు ఈశ్వరుడు మళ్ళీ గురువుని ఎందుకు తీసుకొచ్చాడు అంటే మనల్ని
జ్ఞానం వైపుకి తోడుకు వెళ్ళటానికి తీసుకొచ్చాడు, అనుగ్రహించడానికి తీసుకొచ్చాడు. అది మనకి తెలియాలన్నమాట. ఇక్కడ చక్కగా భగవాన్ చెప్తా ఉండేవారు, సత్పురుషులతోటి సహవాసం చెయ్యటం వల్ల నీకేమవుతుందంటేరా, సత్పురుషులంటే ఏదైతే మన స్వరూప స్థితితో దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు, ఆ ఆత్మస్థితిని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు ఈ భూమి మీద తిరుగాడుతూ ఉంటే వాడి శరీరం వాడిని పట్టుకో, ఆ సత్పురుషుడిని పట్టుకో, ఆ సత్వస్తువుని అనుభవంలో ఉన్న వాడిని పట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే నువ్వేదో జపాలు జానాలు పూజలు అన్నీ చేస్తూ ఉంటావు, నీ సాధన నువ్వు చేసుకుంటూ ఉంటావు. నీ సాధన ఎలాంటిది అంటే హ్యాండ్ ఫ్యాన్ లాంటిది. నువ్వు విసనకరతో విసురుకోవటం వల్ల కొంచెం గాలి వస్తుంది, కానీ సత్పురుషుడితోటి సహవాసం చేయటం వల్ల ఆయన యొక్క ఆ మహాప్రవాహంలో, అంటే మనకి గాలి లేనప్పుడు విసనకరతో విసురుకుంటాం, అంతేగాని గాలి బాగా ఉన్నప్పుడు హ్యాండ్ ఫ్యాన్ అవసరం లేదు, విసనకర్ర అవసరం లేదు. సత్పురుషుడితోటి సహవాసం చేస్తున్నావనుకో, అది ఎలా ఉంటుందంటే మహాప్రవాహం. ఆ మహాప్రవాహంలో నీ సాధన ఎక్కువ అక్కర్లేకుండా అదే సాధనలో ఒక భాగం. ఆ సత్పురుషుడితో సహవాసమే మెయిన్గా మనకి ఒక భాగం, సాధనలో ఒక భాగం. కాబట్టి మనం ఆయనతో స్నేహం చేయటం వల్ల, ఆ మహాప్రవాహం వల్ల మన మనస్సు ఆయన దగ్గర నుంచి వచ్చే ఆ జ్ఞాన కిరణాలు, శాంతి కిరణాల్లో ఇది కొట్టుకుపోతూ ఉంటుంది. నువ్వు చేసుకుంటే చేసుకో, పూజ జపం ధ్యానం, కానీ అవి విసనకర్ర లాంటివి. కానీ సత్పురుషుడు సహవాసం వచ్చేటప్పటికి మహాప్రవాహం. అది ఆయనతో స్నేహం చేస్తే కనుక, ఆయనతో నువ్వు అనుబంధం కుదిరితే కనుక నీకు ఆ ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోతావు. ఎక్కువ ప్రయత్నాలు, ఎక్కువ కష్టం ఏమీ లేకుండానే నీకు నీ స్వరూప స్థితి నీకు అనుభవంలోకి వచ్చేస్తుంది. నువ్వు ఏదైతే అయి ఉన్నావో, నీ హృదయంలో ఏ వస్తువు అయితే అయి ఉందో ఆ వస్తువు అనుభవంలోకి తీసుకువచ్చేస్తాడు ఆ గురువు అని చెప్పేసి ఇక్కడ చక్కగా భగవాన్ మనకి తెలియజేస్తున్నారనమాట. అంటే సత్పురుషుల సహవాసం యొక్క గొప్పతనం మనకి తెలిస్తేనే మనం పూజ చేసుకుంటున్నాం, జపం చేసేసుకుంటున్నాం అనుకుంటూ ఉంటాం. నీ పూజలకి జపాలకి ధ్యానాలకి నీ విచారణలకి అంత తొందరగా దొరికిపోదురా. అది చాలా నీ అంతటా నువ్వు చేసుకుంటే చాలా కష్టం. కానీ సత్పురుషుడి సహవాసం ఉంటే చాలా తేలికైపోతుంది. అందుకని చెప్పేసి ఆయనతో అనుబంధం పెంచుకో. ఎందుకు వచ్చాడు గురువు ఈ భూమి మీదకి అంటే, నీ మనసు బాహ్యముఖమైపోయి ఉంది. అంటే ప్రపంచ ఆకర్షణలతోటి, నీ దేహభావంతో, నీ మనస్సుతోటి, నీ మనస్సు బాహ్యముఖమైపోయి ఉన్న మనస్సుని లోపల వైపుకి, అంటే ఎక్కడైతే సద్వస్తువు ఉందో ఎటు పయనిస్తే మనకి ఆ సద్వస్తువు దారి వైపుకి పయనించి అటువైపుగా దారి మళ్ళించేవాడే గురువు. నువ్వేదో అనుకుంటున్నావు గురువు అంటే, బాహ్యముఖం అయిపోయే నీ మనసుని, బహిర్ముఖం అయిపోయే నీ మనసుని, లోకవాసంతో ఉన్నటువంటి నీ మనసుని, ఇంద్రియాలతోటి మనస్సుతోటి నిండిపోయిన నీ మనస్సుని, వాసంతో నిండిపోయిన నీ మనసుని నీ అంతటి నువ్వు లోపలికి తిప్పలేవురా. నిన్ను లోపలికి తిప్పటానికి ఈ భూమి మీదకి వచ్చాను నేను. నీ అంతటి నువ్వు తిప్పుకునే పని కాదు, గురువు తిప్పుతాడది. అందుకని చెప్పేసి నీ మనస్సుని ఆ సద్వస్తువు వైపుగా తిప్పటానికి, దారి మళ్ళించటానికి, బాహ్యముఖం అయిపోయే మనస్సుని దారి మళ్ళించి అంతర్ముఖం చెయ్యటానికి నేను ఈ శరీరాన్ని తీసుకుని భూమి మీదకి వచ్చి నేను చేసే పని అదిరా. నేనేం చేస్తున్నాను నీకు అర్థమవ్వదు కదరా. అందుకని నీకు అది నీకు అందదు, నీ బుద్ధితో పట్టుకున్నావంటే అందదు. అందుకని చెప్పేసి నేను చేసే పని నీకు అందక గురువు వచ్చాడు అనుకుంటున్నావు. గురువు చేసే పని అందకపోవటం వల్లే మళ్ళీ కృష్ణుడు, భగవంతుడు, ఆచార్యులు వారు, భగవాన్ అందరూ కూడా గురువు యొక్క ఔన్నత్యాన్ని చెప్పి వాళ్ళు ఎంతో పని చేస్తారా. నువ్వు నీ సాధనలతోటి పొందేది కాదు. సృష్టిలో ఒకసారి నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ సద్గురువుతోటి
ఆత్మానుభవం పొందిన గురువుతో నీకు అనుబంధం వస్తే కనుక నువ్వు తరించిపోతావురా, ఇంకా డౌటే అక్కర్లేదు. అందుకని చెప్పేసి మన జీవితంలో ఏదయ్యా అంటే అదృష్టం, మహా అదృష్టం ఏదయ్యా అంటే ఆ గురువు దొరకటం, సద్గురువు దొరకటం. ఆ జ్ఞాన స్థితిని పొందిన వాడు మనకి ఆ అనుభవంలో ఆయన శరీరం ఉండగా ఆయన్ని దర్శించుకోవటం వల్ల, ఆయనతో అనుబంధం పెరగటం వల్ల ఆయన దర్శింప చేసుకుంటాడు, ఆయనతో అనుబంధాన్ని పెంచుకుంటాడు. అన్నీ చేసుకుని మన మనస్సుని ఆ సద్వస్తువు వైపుగా నడిపించి ఆ సద్వస్తువు వైపుని అనుభవంలోకి తీసుకువచ్చేస్తాడనమాట. అది అక్కడ భగవాన్ యొక్క గొప్పతనం, సత్పురుషుడి యొక్క గొప్పతనం. అంటే మనం ఇక్కడ ఆయనకున్నటువంటి సమానత్వాన్ని తెలుసుకున్నాం, ఆయనకున్నటువంటి ఎరుకని తెలుసుకున్నాం, భగవాన్ని. ఈరోజు మనం ఇప్పుడు భగవాన్ని అలా కళ్ళతో చూసామనుకోండి, అంతకుముందు మనకి తెలియకపోయినప్పటికీ, భగవాన్తో అనుబంధం లేకపోయినప్పటికీ, ఆయన శరీరధారి అయి లేకపోయినప్పటికీ, ఆయన చూపు మన మీద పడ్డంది అంటే కనుక ఆయన చూపు మనల్ని వెంటాడి 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 ఆయన అనుగ్రహంలోకి ముంచి జ్ఞానం ఇచ్చేదాకా, అంటే మన లోపల ఉన్నటువంటి సద్వస్తు అనుభవంలోకి వచ్చేదాకా, ఆ శాంతి స్థితి అనుభవంలోకి వచ్చేదాకా ఆయన వదిలిపెట్టాడు అనమాట. అటువంటి చూపు ఆయనది. అంటే భగవాన్ని ఒక భక్తుడు అంటాడు, భగవాన్ నువ్వు శరీరం అంతా దాచేసుకున్నావు, ఎక్కడా బయటపడదు, నీకు అంత జ్ఞాన వైభవం ఉందని అన్నీ దాచేసుకున్నావు, కానీ కళ్ళని దాచుకోలేకపోయావు. ఆ ఈశ్వరుడు మా కోసం ఆ కళ్ళ ద్వారా అంత శాంతిని, జ్ఞానాన్ని మాకు ప్రసరింపజేస్తున్నాడు. అందుకని నీ కళ్ళు చూస్తే చెప్పేయచ్చు, ఆ జ్ఞాన వైభవాన్ని నీ కళ్ళు ఆపుకోలేకపోతున్నాయి, మా కోసం అయ్యి అనుగ్రహిస్తున్నాయి, నీ కోసం కాదు మా కోసం. నువ్వు దాచుకుందామన్నా దాగకుండా కాంతి, శాంతి నీ కళ్ళ ద్వారా మాకు వ్యాపిస్తుంది అని చెప్పేసి ఒక భక్తుడు చెప్తాడనమాట. అంటే మామూలు చూపు కాదురా జ్ఞాని యొక్క చూపు. ఎటువంటి చూపు అంటే ఆ జ్ఞానిని ఒకసారి చూసినప్పుడు ఆయనకి బిందుసారుడి భార్య అంటుంది ఒకసారి బుద్ధుడిని చూసి, అది మామూలు చూపు కాదు, అద్భుతమైన చూపు, అమృతమైనటువంటి చూపు. ఆ చూపు అది మామూలు చూపు కాదు అని చెప్పేసి ఒక్కసారి చూడగానే ఆ చూపులో ఉన్న వైభవాన్ని ఆవిడ ద్వారా మనకి తెలియజేస్తున్నాడు అనమాట. అంటే ఆ చూపు మనం ఎలా చూస్తున్నాము, మనము దేహం నేను అనుకునే బుద్ధి ఉన్నవాళ్ళు అంతా జీవుల చూపు లాంటిది కాదు, అది జ్ఞాన చక్షువులతో చూసే చూపు అద్భుతమైనది. అది మనకి జ్ఞానాన్ని పట్టించేస్తుంది. కాబట్టి ఆ చూపులో ఉన్న ఔన్నత్యాన్ని భగవాన్ అనుబంధం ఉన్న అందరూ కూడా ఆ చూపులో ఉన్న ఆ జ్ఞానాన్ని, శాంతిని అందరూ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే. ఇక్కడ ఒక అవ్వ రోజు వస్తూ ఉంటుంది, కళ్ళు కనిపించవు, ముసలి అవ్వ. ఆ పాటి రోజు వస్తూ ఉంటే భగవాన్ అడుగుతారు, పాటి నీ కళ్ళు కనిపించవు, ఎందుకు రోజు వస్తావు, ఎంత శ్రమపడి ఇంకొకళ్ళు తీసుకుని ఎందుకు నన్ను చూడటానికి వస్తావు, నీ కళ్ళు కనిపించవు కదా అంటాడు. అంటే అప్పుడు ఆ అవ్వ అంటుంది అనమాట, నా చూపు నీ మీద పట్టడానికి రావట్లేదు భగవాన్, నాది చర్మచక్షువులు, నా చూపే ఉంది, నీది జ్ఞానచక్షువులు, నీ చూపు నా మీద పడితే నేను జ్ఞానాన్ని పొందుతాను, మోక్షస్థితిని పొందుతాను. అటువంటి చూపు కోసం నీ దగ్గరికి రోజు దర్శన భాగ్యానికి వస్తున్నాను. నా చూపు నీ మీద పడటం కాదు, నీ చూపు నా మీద పడాలి, అప్పుడే నేను నీ అనుగ్రహంలో ఉంటాను. కాబట్టి నీ అనుగ్రహం ద్వారా జ్ఞానస్థితిని, ఆ మోక్షస్థితిని, ఆ సత్యస్థితిని పొందగలుగుతాను, అందుకోసం వస్తున్నాను అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. చెప్తే భగవాన్ వెంటనే ఈ పాటి మనకి కళ్ళు తెరిపిస్తాంది, ఎంత అద్భుతంగా చెప్పింది అని చెప్పేసి చక్కగా ఆ పాటిని, అంటే మనందరికీ ఆ పాటి ద్వారా మన చూపు ఆయన మీద పడటం కాదు, ఆయన చూపు మన మీద పడాలి అనేది భగవంతుడు ఆ పాటి ద్వారా మనకు తెలియజేశాడు. అందుకని చెప్పేసి భగవాన్ మళ్ళీ ఆ పాటిని అంత చక్కగా మెచ్చుకున్నారనమాట.
అంటే ఆ శరీరం మన శరీరాలు లాంటి కాదు. జ్ఞాని శరీరం ఉండవచ్చు, కానీ మన శరీరం ఎటువంటిదో వాళ్ళ శరీరం కూడా అటువంటిదే అనుకోకూడదు. ఆ శరీరంలో అక్కడ సద్వస్తువు, ఆ చైతన్య వస్తువు, ఆ బ్రాహ్మీ వస్తువు వ్యక్తమైంది కాబట్టి అది బ్రహ్మము. ఆ ఈశ్వరుడు యొక్క శక్తిలో వాళ్ళు ఆ ఈశ్వరుడితో ఏకత్వాన్ని పొందినటువంటి శక్తి అక్కడ ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. అందుకనే సూర్యుడిని మనం దీపం వెలిగించుకుంటాం. సూర్యుడు ముందు ఆ చిన్న దీపం ఎలా తెల్లపోతుందో, కట్టిక చీకట్లో మనకి రాత్రి ఆ చిన్న దీపమే ఎంతో కాంతినిస్తుంది. కానీ సూర్యుడు బయటికి వచ్చిన తర్వాత, భూమి మీదకి ప్రసరించిన తర్వాత ఆయన వెలుగు అప్పుడు దాకా ఎంతో వెలుగును ప్రసరించిన చిన్న దీపం తెల్లపోతూ ఉంటుంది. అంటే సూర్యుడి యొక్క వెలుగు ముందు ఆ దీపం ఎక్కువ వెలుగు ఎంత తక్కువో, అలాగే భగవాన్ యొక్క ఆ జ్ఞాన చూపు, ఆయన యొక్క శక్తి ముందు జీవుల యొక్క శక్తి ఆ దీపంతో సమానం. తెల్లపోతూ ఉంటాం అన్నమాట మనం. అంటే మనకి ఆయనకి ఇద్దరికీ దేహాలు ఉండొచ్చు, కానీ ఆయన కారణ జన్ముడు, మనం కర్మ నిమిత్తం వచ్చాము. మనం మన జీవుణ్ణి ప్రయత్నం చేసి సాధన చేసి మన లోపల ఉన్నటువంటి ఆ సద్వస్తువుని అనుభవంలోకి తెచ్చుకోవటానికి మనకి ఇచ్చిన అవకాశమే మానవ జన్మ. అందుకని ఎప్పుడు కూడా మనం జ్ఞానిని నమస్కరించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి శరణాగతి చెందాలి. వాళ్ళకి శరణాగతి చెందటం వల్ల మాత్రమే మన బుద్ధిలో ఉన్న దోషాలు తొలగి ఆయన యొక్క ఔన్నత్యం మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా గణపతి శాస్త్రి గారు అనేక తపస్సులు, యజ్ఞాలు అన్నీ చేస్తారు, ఎంతో సాధన చేస్తారు. ఆయన మహాపండితుడు, కానీ ఆయనకి తృప్తినివ్వదు. ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ, ఎన్ని యజ్ఞాలు చేసినప్పటికీ, ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ ఆయన లోపల నుంచి వెలితి కనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఆయన అరుణాచలంలో కొద్ది కాలం ఉన్నప్పుడు ఆయనకి లోపల నుంచి ఒక స్ఫురణ వస్తుంది. ఇలా విరూపాక్ష గుహలో ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన దర్శించుకో అని చెప్పేసి వెంటనే ఆయన విరూపాక్ష గుహకి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ భగవాన్ కూర్చుని ఉంటారు. భగవాన్ని చూడగానే ఆయనకి ఆ దేహాన్ని చూడగానే, ఆయన చూపు ఆయన మీద పడగానే ఆయనకి తెలుస్తుంది ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అవతారము, ఆయన మామూలు వాడు కాదు అనేది గణపతి శాస్త్రి గారికి గ్రహింపుకు వస్తుంది. ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల గణపతి శాస్త్రి గారికి ఆ దేహం యొక్క ఔన్నత్యం ఆయనకి గ్రహింపుకు వచ్చినప్పుడు అడుగుతారు, భగవాన్ని కూర్చుని అడుగుతారు, భగవాన్ నేను అనేక తపస్సులు చేస్తున్నాను, యజ్ఞాలు చేస్తున్నాను, ఎన్ని చేసినప్పటికీ ఏంటో వెలితిగా ఉంటుంది. తపస్సు యొక్క మూలాన్ని ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి భగవాన్ని ప్రశ్నిస్తారు. అప్పుడు భగవాన్ ఏమంటారంటే, అప్పటికి అనేక రోజుల నుంచి భగవాన్ మాట్లాడరు, మౌనంగా ఉంటారు. అంటే మౌన వ్రతం చెయ్యాలని కాదు, ఎవరు పలకరించేవాళ్ళు లేక నేను మౌనంగా ఉన్నాను అని అంత సహజంగా చెప్తారు. అప్పుడు మాత్రం ఆయన అడిగిన ప్రశ్నకి ఆయన లోపల నుంచి ఎక్కడో హృదయాంతరాల్లోంచి వచ్చినట్లుగా ఆయన మాట వస్తుందంట. వచ్చి ఆయనకి ఏం చెప్తారంటే, నువ్వు ఏదైతే నేను అంటున్నావో ఆ నేను ఒక తలంపు, ఆ తలంపు యొక్క మూలానికి నువ్వు ప్రయాణించు. ఆ తలంపు యొక్క మూలంలోనే హృదయం ఉంది. అక్కడ నీ మనసు అణిగిపోతుంది, నశించిపోతుంది, హృదయం వ్యక్తమవుతుంది. అందుకని ఆ నేను అనే తలంపుని పట్టుకుని దాని మూలానికి ప్రయాణించటం వల్ల మనసు యొక్క మూలంలోనే ఆ ఈశ్వరుడు, ఆ బ్రాహ్మీ స్థితి, ఆ సద్వస్తు యొక్క స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి ఉండటం వల్ల ఆ వెలుగు, ఆ శాంతి, కాంతి దాని మూలంలోనే ఉన్నాయి. అక్కడి నుంచే నీ మనసు వస్తుంది. మళ్ళీ నువ్వు వెనక్కి ప్రయాణిస్తే దాని మూలం వైపుకి, అక్కడ నీ హృదయంలో ఉన్నటువంటి సత్య వస్తువు అనుభవంలోకి వస్తుంది.
అదే జ్ఞానం అంటే, అదే తపస్సు అంటే. తపస్సు యొక్క మూలాన్ని చక్కగా అంత తేలికగా ఆయన వర్ణించేశారు. వెంటనే గణపతి శాస్త్రి గారికి ఆ సమాధానం విన్న వెంటనే, సమాధానం కాదు ఆయన బోధ, ఆయన అనుగ్రహం ఆయన మీద పనిచేయటం వల్ల వెంటనే ఆయనకి అక్కడికక్కడ మనసు చల్లబడిపోతుంది. ఇదా జ్ఞానం అంటే, ఎన్ని రోజుల నుంచి ఎన్నో తపస్సులు చేస్తున్నాను, నాకు మనసు యొక్క మూలానికి వెళ్ళలేకపోతున్నాను. ఆ మనసు యొక్క మూలానికి వెళ్తే అక్కడే హృదయం వ్యక్తమవుతుంది, సత్వస్తు వ్యక్తమవుతుంది అని ఆయనకి గ్రహింపు రాగానే ఆయనకి చాలా ఆనందం వచ్చేసి, అప్పుడు దాకా భగవాన్ యొక్క పేరు వెంకటరామన్ అంటే, అప్పుడు ఆ శాస్త్రి గారు భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టి, రమణ మహర్షి అని పేరు పెట్టి మనం అందరం దగ్గర వాళ్ళం కాబట్టి భగవాన్ అని పిలుచుకుందాం, ఫ్యామిలీ మెంబర్స్ మనమంతా, అందుకని మనం భగవాన్ అని పిలుచుకుందాం. దూరంగా ఉండేవాళ్ళు ఆయన పిలుచుకుంటే రమణ రమణ అని పిలుచుకున్నాం, మనం మటుకు భగవాన్ అని పిలుచుకుందాం అని చెప్పేసి గణపతి శాస్త్రి గారు చక్కగా ఆ తపస్సు యొక్క ఏది తపస్సు అనేది అడిగి మనందరికీ తెలియజేశారనమాట. అంటే ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వాళ్ళలో ఉన్న ఔన్నత్యాన్ని బట్టే మహాత్ములు కూడా వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళ యొక్క తెలుసుకోవాలి అని పొందాలి, ఆ జ్ఞానాన్ని పొందాలి, తెలుసుకోవాలనే జ్ఞానకాంక్ష ఉన్నప్పుడే వాళ్ళు కూడా అంత చక్కగా బోధిస్తారు. అలా గణపతి శాస్త్రి గారి ద్వారా ఈ నేను ఎవడను, ఆ నేను ఎవడను, ఆ నేను అనేది తలంపు, ఆ తలంపు పట్టుకుని నువ్వు ఆ మనస్సు మూలానికి ప్రయాణిస్తే నీకు అక్కడే సద్వస్తువు వ్యక్తమవుతుంది. అదే తపస్సు అంటే అని చెప్పేసి చక్కగా భగవాను ఒక్క వాక్యంలో మనకి దీన్ని తెలియజేస్తారనమాట. అంటే జ్ఞాన మార్గాన్ని అనేక సంవత్సరాలుగా మరుగున పడిపోయిన జ్ఞాన మార్గాన్ని మళ్ళీ భగవాన్ ద్వారా మనకి అనుగ్రహించడానికి ఈశ్వరుడు తీసుకొచ్చాడు ఆ దేహాన్ని. కాబట్టి మనందరికీ మళ్ళీ ఆ జ్ఞాన మార్గం తెరవబడింది. అంటే భక్తి, కర్మ, జ్ఞానం ఏ మార్గమైనా సరే మనం జ్ఞానాన్ని పొందటం, ఆ మోక్ష స్థితిని పొందటం, ఆ ముక్తి స్థితిని పొందటం ముఖ్యము. అది మనకి తెలియాలన్నమాట. భగవాన్ ఎప్పుడు చక్కగా చెప్తా ఉండేవారు, శరణాగతి కుదిరితే సరే, నీకు శరణాగతి కుదరలేదనుకో, నేను ఎవడను విచారణ చేసుకో. శరణాగతి అంటే మనకి ప్రతిదానికి మనం ఏం చేస్తాము, ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటా ఉంటాం. ఆ ప్రతిదానికి మనకు సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పాన్ని మనం భగవంతుడికి వదిలిపెట్టేయాలన్నమాట. ఇలా జరగాలి అలా జరగాలి అనుకుంటే జరగకపోతే మనకు దుఃఖం వచ్చేస్తుంది. భగవంతుడి సంకల్పం బట్టే అన్నీ జరుగుతాయి అని భగవంతుడిని విశ్వసించి ఆయనకి సంకల్పాన్ని వదిలిపెట్టేయటం వల్ల, ఆ శరణాగతి కుదరటం వల్ల మనకి ఆనందం వచ్చేస్తుంది. మేమంతా మొన్న దీపానికి వెళ్ళాం. దీపానికి వెళ్ళినప్పుడు అరుణాచల్ దీపోత్సవానికి వెళ్ళినప్పుడు దీపం మనకి సాయంకాలం కృతికా నక్షత్రంలో దీపం వెలిగిస్తారు. ఆ దీపం వెలిగించినప్పుడు మనందరికీ ఆ దీపాన్ని చూసే మన దీపాలు వెలిగించుకుంటాం. ఆయన పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడు. ఆయన చూసి ఆయన దర్శనం అయిన తర్వాతే మనకి మన లోపల కూడా ఆయన ఉన్నాడు అనే భావం వస్తుంది. కాబట్టి ఆ జ్యోతి దర్శనానికి అంత ప్రత్యేకత ఉండటం వల్ల ఆ జ్యోతి దర్శనాన్ని చేసుకుని మన ఇంట్లో దీపాన్ని, బాహ్యమైన దీపాన్ని, మన మనసులో దీపాన్ని వెలిగించుకుంటా ఉంటాం. ఆ రోజు దీపం ఎవరికి కనిపించలేదు, ఎక్కువగా చాలా తక్కువగా కనిపించింది. కానీ ఆయనకి భక్తుల యొక్క ఆ వేదన, అయ్యో మనకి జ్యోతిస్వరూపుడిగా ఈశ్వరుడు దర్శనం ఇవ్వలేదు, మనం ఆయన్ని గిరి రూపంగా ఆత్మాను దర్శనం చేసుకుంటున్నాం, లింగ రూపంగా దర్శనం చేసుకుంటున్నాం, జ్యోతిస్వరూపంగా ఆయన దర్శనాల కోసం కదా ఈరోజు వచ్చాము అని చెప్పేసి భక్తులంతా ఎంతో ఆవేదనతో ఉండటం వల్ల మరునాడు మళ్ళీ చక్కగా దీపదర్శనం అందరికీ అయ్యి భక్తుల అందరినీ మళ్ళీ ఆ జ్యోతిస్వరూపం మళ్ళీ దర్శనమిచ్చి, ఆ దీపదర్శనాన్ని ఇచ్చి భక్తులందరినీ కూడా అనుగ్రహించాడన్నమాట ఈశ్వరుడు.
అంటే ఒక్కొక్కసారి మనకి వెంటనే జరగకపోయినప్పటికీ మనం శరణాగతి భావంతో ఉంటే ఆ టైం వచ్చినప్పుడు ఆయన మనకి దర్శనాన్ని ఇస్తాడు. మనకి ఏది జరగాలో ఏది కావాలో అది చేస్తాడు. శరణాగతిలో మనకి ఏమవుతుందంటే ఇప్పుడే చేస్తే ఇవ్వలేదు అనుకోకుండా ఆయన ఎప్పుడు ఇస్తే దర్శనం ఆయన ఇస్తే మనం దర్శనం అవుతుంది. ఆయన ఇవ్వాలి అనుకుంటేనే అవుతుంది, కానీ మనం పొందాలి అనుకున్నంత మాత్రాన అవ్వదు. కానీ మన ఆవేదనని చూసి ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే మనం ఎప్పుడు కూడా శరణాగతి భావాన్ని వదిలిపెట్టకుండా ఉండటం వల్ల మనం శాంతిగా ఉంటాము. ఆయన దర్శన భాగ్యం అవుతూ ఉంటుంది. భగవాన్ని మనమంతా వెళ్ళినప్పుడు మనకి భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారు ఎప్పుడు కృష్ణుడి మాటను చెప్తా ఉండేవారు. గీతలో కృష్ణుడు ఏమన్నాడు అంటే, నువ్వు దేహం ఉండగా జ్ఞానాన్ని పొందలేకపోయినప్పటికీ నీ మరణ సమయంలో అయినా సరే భగవంతుణ్ణి స్మరిస్తే, అంటే మరణం ఆసన్నమైనప్పుడు ప్రాణం పోయేటప్పుడైనా సరే నువ్వు ఒక్కసారి భగవంతుణ్ణి స్మరిస్తే ఆ చివరి క్షణంలో స్మరించినప్పటికీ కూడా నిన్ను అనుగ్రహిస్తాను, నీకు ముక్తినిస్తాను అని కృష్ణుడు చెప్పాడమ్మా భగవద్గీతలో. ఆయన చెప్పిన వాక్యంలో ఏది పొరపాటు లేదు, కరెక్ట్గా ఆయన చెప్పాడు. కానీ మనకి చివరి క్షణంలో వస్తుందా లేదా అనేది మనకు అనేక మంది భక్తుల్ని చూపించి నువ్వు ఏదైతే జీవితం అంతా ఆయన అనుగ్రహం కోసం జీవించి ఆయనతో అనుబంధం పెంచుకుని ఉంటేనే నీకు చివరి క్షణాల్లో వస్తుంది. కానీ లేకపోతే అంత తేలికగా మనం చివరి క్షణాల్లో స్మరించుకుందాంలే, ఇప్పుడు అంతా లోకం కోసం మన అవసరాల కోసం మన వాసనలతోటి జీవించి చివరి క్షణంలో భగవంతుని తలుచుకుందామంటే రాదు అని అనేక మందికి మనకి చూపించాడు. అలాగే భగవాన్ కూడా, భగవాన్ తల్లి భగవాన్ దగ్గరికి వచ్చేసి ఎక్కడికన్నా వెళితే భగవాన్ని కాకుండా ఎక్కడైనా ప్రాణం పోతుందేమో అని ఆవిడ ఎక్కడికి వెళ్లకుండా, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకి పేరంటాలకి కూడా వెళ్లకుండా భగవాన్ శరీరాన్ని వదిలిపెట్టకుండా ఆవిడ అక్కడే నివసించి ఏమనేదంటే, నీ చేతులతోటి మోక్షం అడగలేదు, ముక్తి అడగలేదు, నీ చేతులతోటి ఈ శరీరాన్ని ఈ కొండల్లోకి లాగే సరిపోతుంది అనేది. ఆవిడ అలాగ శరణాగతి చెంది భగవాన్ ఎంతో ఆవిడకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ ట్రైనింగ్ అంతటినీ ఆవిడ తట్టుకుని నిలబడ్డప్పటికీ కూడా ఆవిడకి చివరి క్షణాల్లో అనేక వాసనలుంటే భగవాన్ ఆ స్కందాశ్రమంలో ఆ తల్లి పడుకున్న గది మనకు చూపిస్తారు. అంటే చివరి క్షణంలో మన మనసులో ఏ వాసనలు అయితే ఉన్నాయో అవన్నీ హృదయంలోంచి శిరస్సులోకి తీసుకువస్తాడంట. అన్నీ తిరుగుతూ ఉంటాయంట, అన్నీ మనకి సంబంధం లేకుండా అవన్నీ తిరుగుతూ ఉంటాయంట ఆటోమేటిక్గా. మరణ సమయంలో అలాగ నిర్ణయించాడు ఈశ్వరుడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టం అవుతే దాన్ని పట్టుకుంటాం. భగవాన్ ఏం చేశారంటే, తల్లికి చాలా వాసనలు ఉన్నాయని చెప్పేసి ఒక చెయ్య గుండెల మీద వేసి ఒక చెయ్య శిరస్సు మీద పెట్టారు. ఎందుకయ్యా అంటే, హృదయంలో ఉన్న వాసనలు అన్నిటినీ ఈశ్వరుడు శిరస్సులోకి తీసుకొస్తున్నాడు. ఆ తీసుకొచ్చిన వాసనలన్నీ కూడా మళ్ళీ హృదయంలోకి వెళ్ళిపోవటం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల అక్కడ అవన్నీ కూడా వాసనాక్షయం అవటం వల్ల మాత్రమే జ్ఞానం వస్తుంది. కాబట్టి 3-4 గంటల పైన ఆ వాసనలన్నీ పూర్తిగా నశించిపోయేదాకా భగవాన్ ఒక చెయ్య తల్లి మీద గుండెల మీద, ఒక చెయ్య శిరస్సు మీద ఉంచి ఆవిడికి చివరి కాలంలో చివరి క్షణంలో ఆవిడికి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించారు. మోక్షాన్ని ప్రసాదించి ఇంకప్పుడు అమ్మ ఇంకా మోక్షంలో ఉంది అని చెప్పేసి అప్పుడు ఆయన కూర్చున్నారు. ఎందుకయ్యా అంటే, జీవితం అంతా అలగమ్మ భగవాన్కి కొడుక్కి, అంటే ఆయన కొడుకు అనుకోలేదు ఎప్పుడు, ఆవిడ భగవాన్కి ఎప్పుడు శరణాగతి చెంది ఆయనకి అన్ని సౌకర్యాలు చూస్తా భగవంతుడి యొక్క దయ కోసం జీవించటం వల్ల ఆవిడకి చివరి క్షణంలో మోక్షం వచ్చింది
అంటే అది మామూలుగా రాదు అని మనకి తల్లిని బట్టి చూపిస్తూ ఉండేవారు. అలాగే గోలక్ష్మికి చూపించారు. గోలక్ష్మి ఇంకా ఆయాసపడతా ఉన్నప్పుడు దగ్గరగా కూర్చుని భగవాన్ను చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ఆఖరికి ఏమంటారంటే, మా తల్లిలాగా కాదు గోలక్ష్మి, మన సహాయం అవసరం లేకుండానే ఆ శరణాగతితోటే ఆవిడ మనసు పవిత్రమైపోయింది. చూద్దామంటే ఒక వాసన లేదు, నెతికి చూసినా ఒక్క వాసన లేకుండా గోలక్ష్మి భగవాన్ దయ కోసం జీవించి ఆ దయలో ఆవిడ వాసనాక్షయం అయిపోయింది. ఆవిడ ముక్తిని పొందింది. అంటే గురువు యొక్క కృప వల్లే, జ్ఞాని అయిన గురువు యొక్క కృప వల్ల మాత్రమే మనకి ఆ చివరి క్షణాల్లో జ్ఞానం వస్తుంది. కానీ మనంతటా మనకి సాధ్యం కాదు. గురువు చేసే పనిని ఇక్కడ భగవాన్ తల్లి ద్వారా ఆ గోలక్ష్మికి తల్లికి మనకి చూపించి, తల్లికి ఎలా ఇచ్చారో గోలక్ష్మి శరణాగతి ద్వారా ఆవిడంతటా ఆవిడే భగవాన్ దయ కోసం జీవించి దాంట్లో వాసనా క్షయం వల్ల ఆవిడ ముక్తిని పొందింది. ఆ 2 ఇన్సిడెంట్లు మనకి చూపించి, గురువు చేసే పని నీకు అందదురా, చివరి క్షణాల్లో నీ మరణ సమయంలో నీకు గురువు సహాయం వల్ల నీకేమవుతుంది అంటే, ఒకవేళ ముక్తి రాకపోయినా నీకు ఏ వాసనలు అయితే ఉన్నాయో ఆ వాసనలన్నిటినీ, సద్వాసనల్ని పైకి తీసుకొచ్చి మంచి జన్మని నీకు వచ్చేటట్లుగా, ఆ జన్మలో అయినా సరే నువ్వు మోక్షాన్ని పొందేటట్లుగా గురువు నీకు అంతర్యామిగా ఉండి ఆ పనినంతా చేస్తూ ఉంటాడు. మరణ సమయంలో ఆ పని ఎవరు చేసుకోలేనిది, ఎవరు చెయ్యలేనిది గురువు ఒక్కడే ఆ చివరి క్షణాల్లో నిన్ను అంత అనుగ్రహించి, ఈ సృష్టిలో అటువంటి పని చేయగలిగిన వాడు ఎవరూ లేరు. జ్ఞాని అయిన గురువు మాత్రమే మరణ సమయంలో నీకు సద్వాసనను బయటికి తీసుకొచ్చి మంచి జన్మనికి, ఉత్తర జన్మనికి నిన్ను ప్రవేశింపజేస్తాడు. ఒకవేళ నీకు జ్ఞానం ఆ జన్మలోకి రాకపోతే. ఇది మనం మన భక్తుల విషయంలో కూడా చూసాం, మన లక్ష్మి విషయంలో కూడా చూసాం. అంటే లక్ష్మిని ఒక 6 నెలలు నాన్నగారు దేహం వదిలేసిన తర్వాత స్మరించి ఉత్తర జన్మలకు పంపించిన తర్వాత అప్పుడు ఆయన విశ్రాంతిగా సంతోషంగా ఉన్నారు. అమ్మ, మన లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని అడిగేవారు ఆఖరిలో 6 నెలల తర్వాత. అని లక్ష్మి చాలా సంతోషంగా ఉంది. అంటే గురువు వదిలిపెట్టడు. దేహం వదిలిపెట్టేసినప్పటికీ కూడా మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ లోకాల్లో ఉన్నప్పటికీ కూడా మనల్ని వెంటాడి మనల్ని ఆయన అనుగ్రహిస్తాడు అనేది నాన్నగారు మనకి లక్ష్మి ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా తెలియజేశారు. అంటే ఈ పనులన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, గురువు యొక్క ఔన్నత్యం తెలిస్తేనే గురువుని మనం ప్రేమించగలుగుతాము. నాన్నగారు ఏం చెప్తున్నారంటే, గురువుని ప్రేమించటం అంటే ఎవరినో ప్రేమించటం కాదురా, నిన్ను నువ్వు ప్రేమించుకోవటం. నీ లోపల ఒక సద్వస్తు ఉంది, దాన్ని నువ్వు ప్రేమించుకోవటమే గురువుని ప్రేమించటం. వేరుగా లేడు నీకు గురువు. మనకి అంతర్యామిగా ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, మన మనసుకు మూలంగా ఉన్నాడు. నిన్ను నువ్వు ప్రేమించుకోవటమే గురువుని ప్రేమించటం అనే మాటని ఎంత అద్భుతంగా చెప్పారో. మనకి ఈ మాటలన్నీ వినటం వల్ల ఏమవుతుంది అంటే, గురువు మీద మనకి ఏకాగ్రత కుదురుతుంది, మన విశ్వాసం కుదురుతుంది, ఫెయిత్ కుదురుతుంది. లోకం వైపుకి వెళ్ళే మన మనస్సుని ఆయన యొక్క అనుగ్రహం ద్వారా బాహ్యముఖమైపోయే మన మనస్సుని మళ్ళించి ఆయన వైపు తిప్పుకోగలడు ఆడే గురువు. మనం తిప్పుకోలేము, ఆయన తిప్పగలడు, తిప్పుతాడు కూడా. అందుకని మనం ఆయన ఎప్పుడు కూడా శరణాగతి భావంతో, నీకు శరీరం ఉంది కదా అని గురువును కూడా శరీర మాత్రుడుగా చూడకరా. శరీరం ఉన్నప్పటికీ లేనప్పటికీ ఉండే స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి అందరి హృదయాల్లోనే ఉన్నాను. అందరి హృదయాల్లోనూ ఉన్నటువంటి ఆ ఎరుకయే, ఆ సద్వస్తు యొక్క ఎరుకయే ఆ జ్ఞానస్థితి, వాడే భగవంతుడు. అది మనకి అందటం కోసం
అనేక మాటల ద్వారా అని మనకి అనుగ్రహించారు. ఇక్కడ అన్నీ మనం బోధ మాటలు అనుకోకూడదు. అనుగ్రహమే అదంతా. ఆయన ప్రతి మాట మనకి అనుగ్రహమే. మనకి ఆయన చూపు ద్వారా అనుగ్రహించారు, ఆయన స్పర్శ ద్వారా అనుగ్రహించారు, ఆయన మాట ద్వారా అనుగ్రహించారు, ఆయన రూపం ద్వారా అనుగ్రహించారు, ఆయన నామం ద్వారా అనుగ్రహిస్తున్నారు. ఆయన అనుగ్రహం ప్రతి దాంట్లోనే ఆయన అనుగ్రహం ఎక్కడ ఉన్నప్పటికీ అనుగ్రహం. ఈ భూమి మీద నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. భగవాన్ ఒక చూపు చూసిన వాళ్ళు 20 ఏళ్ళ తర్వాత అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఆయన రాస్తారనమాట, 20 ఏళ్ళ తర్వాత ఆయనకు ఒక యాక్సిడెంట్లో భగవాన్ కనిపించి భగవాన్ రక్షించటం వల్ల ఆయన మళ్ళీ సజీవంగా ఉంటారు. నేను చూసి భగవాన్ని 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భగవాన్ నన్ను ఈ రకంగా అనుగ్రహించాడు అంటే, గురువు మనల్ని వెంటాడి ఎప్పుడు అనుగ్రహించాలో టైంను కూడా ఆయన నిర్ణయించుకుని మనల్ని అనుగ్రహించి ఆయనలో ఐక్యం చేసేసుకుంటాడనమాట. అంటే వేరుగా ఉండనివ్వనరా నిన్ను, వేరుగా ఉంటే నీకు దుఃఖం వస్తుంది, అందుకని నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఐక్యం చేసుకుంటే సద్వస్తువులో నువ్వు ఎప్పుడు కూడా శాంతిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఎప్పుడు ఉండే స్థితిరా, దేహానికి శరీరానికి సంబంధం లేకుండా ఎప్పుడు ఉండే స్థితిని నీకు అనుగ్రహిస్తాను. అది మోక్షస్థితి అంటే అని చెప్పేసి భగవాన్ చెప్పిన మాటల్ని ఎన్ని సంవత్సరాల తర్వాతైనా మనకి ఆయన అనుగ్రహం మన మీద వర్షింపచేసి మనల్ని తీసుకుని మన మనస్సుని ఆయన వైపుకు మరల్చుకుని ఆయన మన అందరి హృదయాల్లోనే ఉన్నాను. మనకి ఎవరైనా ఇప్పుడు భగవాన్ లేడు అనుకుంటే మనకు చాలా అవమానంగా ఉంటుంది. భగవాన్ ఉన్నాడు కదా, మన హృదయంలో ఉన్నాడు. ఎందుకు అలాగ మనకు అంత స్పష్టత వచ్చింది అంటే, ఆయన లోపలుండి మనకి అందరికీ స్ఫురణ ఇస్తున్నాడు. నీకు లోపలే ఉన్నాను కదరా అని చెప్పేసి ఎరుకతోటి ఉండి 24 గంటలు అన్ని అవస్థల్లోని మనకి ఆయన ఉన్నాను అనే భావాన్ని చిన్న తలంపులో కూడా ఇచ్చి ఆయన యొక్క స్ఫురణని నీకు మూలంగా ఉన్నాను, బయట దేహం ఉంది, బ్రహ్మంగా ఆత్మగా నీకు మనసుకు మూలంగా ఉన్నాను, నీకు ఎప్పటికప్పుడు రక్షించటమే కాదు నా వైపుకి నిన్ను లాక్కుంటున్నాను, మహాప్రవాహంలాగా నా అనుగ్రహం వచ్చి నీ మనస్సుని నువ్వు శరణాగతి చెందితే నా వైపుకి లాగేసుకుంటాను అని అంత అద్భుతంగా భగవాన్ టీచింగ్ కానీ భగవాన్ అనుగ్రహం కానీ మనకి సృష్టిలో ఎక్కడా లేనిది, దేంట్లోనే లేనిది గురు యొక్క అనుగ్రహంలో ఉంది. భగవాన్ దీనికి చక్కగా చెప్తా ఉన్నాడు, అనుగ్రహం లేదు అనుకోకురా. లేదు అనుకున్న వాడికి అశ్రద్ధ వల్ల లేదు అనుకుంటాడు, అంతేగాని ఎప్పుడు ఉన్నదే అనుగ్రహం. శ్రద్ధ ఉన్నవాడికి తెలుస్తూ ఉంటుంది అనుగ్రహం ఉందని. అశ్రద్ధగా ఉన్నవాడు అనుగ్రహం లేదు అనుకుంటాడు, అనుగ్రహం ఉన్నప్పటికీ లేదనుకుంటాడు. ఎందుకయ్యా అంటే వాడికి శ్రద్ధ లేకపోవటం వల్ల అలా అనుకుంటున్నాడు, అంతేకాని అందరి హృదయాల్లోని ఉండి నడిపించేది నేనే కదా. ఎలా నడిపిస్తున్నాడు? ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉండి నడిపించట్లేదు మనందరినీ, మన అందరి హృదయాల్లోనే ఉండి మనల్ని మన కర్మని బట్టి మన ప్రారంధాన్ని బట్టి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. నేను ప్రారంధ వాసనలు బలంగా ఉన్నాయనుకో, గురువు ఏం చేస్తాడు, నువ్వు ప్రారంధం బలంగా ఉంది, వీడు దుఃఖపడుతున్నాడు, వీడు కష్టపడుతున్నాడు అని చెప్పి చూసుకుని ఆ ప్రారంధ వాసనలు కూడా తొలగించేసి నీ మనసును నా వైపుకి తిప్పుకుంటానురా. నీ ప్రారంధంలో వచ్చిన కష్టాల్ని, నీ వాసనలో వచ్చిన కష్టాల వల్ల నువ్వు నా వైపుకి తిరగలేవు, కానీ నేనేం చేస్తానంటే నీ ప్రారంధ వాసనని పలచబడేటట్లు చేసిన అనుగ్రహం వల్ల నీ మనసును నా వైపుకి తిప్పేసుకుంటాను అని చెప్పేసి అంత చక్కగా ప్రారంధం అనుభవించేటప్పుడు కూడా మనందరికీ నాన్నగారి అనుగ్రహం, భగవాన్ యొక్క అనుగ్రహం ప్రతి దాంట్లోనే మనకి కనిపిస్తూ ఉంది. ఏ కష్టం వచ్చినప్పటికీ ఆ కష్టానికి ఎంత రక్షిస్తున్నారో మనకు అంతర్యామిగా ఉండి మనందరికీ ఎక్స్పీరియన్స్ అవ్వటం వల్ల మనకి ఏమిటంటే మన మనస్సు బాహ్యముఖం అయిపోకుండా వాళ్ళ వైపుకి ఎందుకు వెళ్తాంది, వాళ్ళని ఎందుకు నిరంతరం స్మరించుకుంటున్నావు అంటే
నీ యొక్క గొప్పతనం కాదురా, నువ్వు స్మరించుకుంటున్నావు అంటే నా అనుగ్రహం వల్లే స్మరించుకుంటున్నావు. ఆ అనుగ్రహం ఎప్పుడూ ఉంది, నా అనుగ్రహం వల్ల నువ్వు స్మరించుకుంటున్నావు. ఏదైనా సరే మనం భగవాన్ కానీ అంతర్యామిగా ఉండి భగవంతుడు చేసే పనిని గ్రహించటం వల్ల కొద్దిగా గుర్తించినా చాలు, ఎక్కువ గుర్తించలేము మనం. కానీ కొద్దిగా గుర్తించినా సరే మనం ఆయనకి శరణాగతి పొందుతూ ఉంటాం. శరణాగతి పొందకుండా ఉండలేక శరణాగతి పొందుతూ ఉంటాం. అందుకని చెప్పేసి భగవాన్ చక్కగా శరణాగతి మార్గం అంటే తేలిక అనుకుంటాము, కానీ ప్రతి పనిలోని మనకి ఆయన శరణాగతి పొందుతున్నావా లేదా అని చూసుకుంటా ఎక్కడికక్కడ సరి చేసుకుంటా ఆయన వైపుకి తిప్పుకుంటా ఉంటాడనమాట. నీ ఇండివిజువల్ తోటి, నీ వ్యక్తి భావనతో నేను ఇది సాధించాను, అది సాధించాను, నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాను అని నువ్వేం చేస్తున్నావు? దుఃఖ పెట్టుకుంటున్నావురా. నీ ప్రత్యేకత వల్ల, ఆ ఇండివిజువల్ వల్ల నువ్వు కష్టాన్ని తెచ్చుకుంటున్నావు. ఆ కష్టంలోంచి నిన్ను బయటికి తీయటానికి నీ ఇండివిజువల్ ఐలోంచి నిన్ను బయటికి లాగి ఆ రియల్ ఐలోకి, ఆ ట్రూత్లోకి నిన్ను లోపలికి తీసుకువెళ్ళటానికి ఇవన్నీ చేస్తున్నాను. ఆ ఇండివిజువల్ ఐలో ఉంచుకున్నంతసేపు దుఃఖం ఉంటుందిరా. దాన్ని నాకు ఇచ్చేసావనుకో, నువ్వు రియల్ ఐలో కలిసిపోతావు. రియల్ ఐలో కలిసిపోతే అంతటా ఉంటావు, అందరి హృదయాల్లో ఉంటావు, శాంతిగా ఉంటావు. ఉండటమే నీ స్థితి, అజ్ఞాన స్థితి. ఆ స్థితికి వచ్చేదాకా నీకు దేహాలు వస్తూ ఉంటాయిరా. పుట్టడం, మరణించటం అనే ఆ కర్మచక్రంలోంచి నువ్వు బయటికి రాలేవు. అందుకని చెప్పేసి నీ ఇండివిజువల్ అయిన వదిలేసుకోవటం వల్ల నాలో ఐక్యమైపోతే ఎప్పుడు ఉంటావు, జ్ఞానంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అప్పుడు దాకా నువ్వు జన్మలు వద్దనుకున్నప్పటికీ ఈశ్వరుడి ఆజ్ఞని బట్టి నీకు ఎప్పటికప్పుడు పుడతా ఉంటావు, మరణిస్తూ ఉంటావు. అయ్యో ఏంటి ఈశ్వరుడు మనల్ని ఎలా పుట్టిస్తున్నాడు, ఎంత దుఃఖ పెడుతున్నాడు అనుకుంటా ఉంటాం. కానీ ఆ దుఃఖంలోంచి బయటికి తీసుకొచ్చే మార్గాన్ని ఆయన చూపించినప్పుడు ఆ మార్గం ద్వారా మనం ఆ మార్గాన్ని పట్టుకుని ఆ మార్గంలో ప్రయాణించినప్పుడు మనం జ్ఞానాన్ని పొందుతాం. అది భగవాన్ యొక్క, గురువు యొక్క గొప్పతనం. అస్తమానం అవతార పురుషులు రాముడు, కృష్ణుడు వచ్చారు. ఇదివరకు ఆ రాక్షసులను సంహరించటం కోసం, ధర్మాన్ని స్థాపించటం కోసం ఎక్కువగా అవతార పురుషులు వచ్చినప్పటికీ కలియుగంలో ఆయన గురువు రూపంలో వస్తాడు. అలాగే రామకృష్ణుడు, శంకరాచార్యుల వారు, బుద్ధుడు, మనకి భగవాన్ వీళ్ళంతా కూడా గురువు రూపంలో వచ్చి నీకు దేహం లేకపోతే నువ్వు పట్టుకోలేవురా, నీ లోపల ఉన్నప్పటికీ నువ్వు పట్టుకోలేవు. అందుకే నువ్వు దేహం ధరించుకుని వస్తాను నీ దగ్గరికి. పోనీ నువ్వు పట్టుకోలేకపోతున్నావు అని దేహం ధరించుకొచ్చాననుకో, నాకు ఎలా శరీరం ఉందో వీడికి అలాగే శరీరం ఉందని నీతో పాటు సమానం అనుకుంటున్నావు. అలాగ అనుకోకురా. ఎందుకు అనుకుంటే నువ్వు నన్ను పొందలేవు, నువ్వు జ్ఞానాన్ని పొందలేవు, దుఃఖంలోంచి బయటికి రాలేవు. అందుకని చెప్పేసి నీ శరీరం లాంటిదే ఈ శరీరం అనుకోకు. గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, గురువు అంటే ఆనందం, ఎప్పుడూ ఉండేది, ఎక్కడైనా ఉండేది అని చెప్పేసి నువ్వు గురువు యొక్క సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అని నువ్వు గ్రహించి నువ్వు ఆయన్ని వేడుకుని ఆయనలో ఐక్యం పొందు. అది మనం భగవాన్ యొక్క జయంతిని చేసుకోవటానికి కారణం ఏంటి అంటే ఆయన మార్గాన్ని మనకి చూపిస్తున్నాడు, ఆయన వైపుకు తిప్పుకుంటున్నాడు. మనం ఆయన తిప్పినప్పుడు మనం ఆయన వైపుకి తిరగగలిగితే మనం ఆనందంగా ఉంటాం. తిరగలేకపోతే ఆయన ఇంకా గట్టిగా మనల్ని కష్టపెట్టి మన ప్రారంభ వాసనలో మనం కొంచెం కష్టపడైనా సరే తిప్పటం మానడు. అందుకనే భగవాన్ని క్రూయల్ లవరే, రక్షకుడే. కానీ ఆత్మస్థితిని పొందేంత వరకు మనం వదిలిపెడదామన్నా ఆయన వదిలిపెట్టకుండా ఆయన వైపుకు తిరిగిన తర్వాతే, ఆయన వైపుకు ప్రయాణిస్తూ ఉంటేనే, ఆయనలో ఐక్యం చెందటానికి ప్రయాణిస్తూ ఉంటేనే మనల్ని సుఖంగా ఉండనిస్తాడు. కానీ లోకం వైపుకు పరిగెడతా ఉంటే సుఖంగా ఉండనివ్వడు. అంటే మనం ఆయన వైపుకు పరిగెడతా ఉంటే సుఖంగా ఉంటాం,
ఆయన దయ కోసం జీవిస్తూ ఉంటే సుఖంగా ఉంటాం. అది మనకి బాగా అర్థం అవ్వాలి. అర్థమవుతే మనకి ఆయన దయ కోసం జీవించి మన కోసం భూమి మీదకి వచ్చాడు, ఆ ఈశ్వరుడే ఒక రూపం ధరించి వచ్చాడు. ఈ అద్వైత సిద్ధాంతానికి ఇది మనం పొందేది కాదు, ద్వైతంలోంచి అద్వైతానికి తీసుకువెళ్ళటానికి గురువు యొక్క సహాయం లేకుండా మనంతటా మనం పొందలేం. కాబట్టి మనకు గురువునిచ్చింత అనుగ్రహించాడు. కాబట్టి మనం అరుణాచలేశ్వరుడు ఈశ్వరుడు రూపానికి, గురువు రూపానికి, ఈ అన్నిటికీ మనకు నాన్నగారు మన దగ్గరగా వచ్చి మనతో పాటు జీవించి జ్ఞాన జీవిత విధానంలోనే మనం ఎక్కువ గ్రహించగలుగుతూ ఉంటాం. పుస్తకాలు అధ్యయనం చేయటం వల్ల కొద్ది కొద్దిగా వస్తుంది, కానీ జ్ఞానితోటి కలిసి జీవించటం వల్ల, ఆయన జీవించేటప్పుడు ఆయనకి సత్పురుషుడితో సహవాసం చేయటం వల్ల మాత్రమే మన వాసనలన్నీ క్షయమైపోతాయి. మనం ఆయనకి అత్యంత దగ్గరగా ఉంటాం. అవన్నీ మనకి అర్థమవుతున్నాయి అంటే ఆయన మార్గంలో మనం ఉండబట్టే, ఆయన అనుగ్రహించబట్టే ఆయన మార్గంలో ఉన్నాం. మన తెలివితేటలతోటి మనం లేము. మన తెలివితేటలతోటి మనకు ఆయన ఏమంటున్నాడంటే, నీ తెలివితేటలతో నాకు సపరేట్ అవ్వకరా, అవి ఇండివిజువల్ అయిన ఉంచుకోకు, నీ తెలివితేటలు ఉపయోగించి నాలో ఐక్యం అవ్వటానికి చూడు. అది మనకి శరణాగతి అంటే. అందుకని చెప్పేసి ఆయన మళ్ళీ మళ్ళీ గురువు అంటే మనకి ఆ ఈశ్వరుడే గురువు రూపంగా వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఆయన జయంతి చేసుకోవటంలో ఆయన మాటలు, ఆయన చూపు, ఆయన ప్రవర్తన, ఆయన జీవిత విధానం, మరణకాలంలో మనల్ని ఎలా రక్షిస్తాడు, ఆయన చూపు ఎలా మనల్ని ఆకట్టుకుంటాంది, ఎలా ఆకర్షిస్తాంది, ఎలా రక్షిస్తున్నాడు, ఆయనకి సమత్వభావం ఎలా ఉంది, ఎప్పుడూ ఎరుకతోటి ఉంటాడు. మనం నిద్రలో ఉన్నప్పటికీ ఆయన ఎరుకతోటి ఉంటాడు. నువ్వు జాగ్రత్త అవస్థలో బాగానే ఉంటావురా, స్వప్నావస్థలో, మరి నిద్రావస్థలో కూడా నేను నిన్ను చూస్తానే ఉన్నాను. నిన్ను చూసుకుంటా ఉండేవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు నిద్రపోయినప్పుడు కూడా నేను నిద్రని కూడా చూసేవాడు ఉన్నాడు. వాడే భగవంతుడు. వాడిని పొందు. అది ఆ వాడిని పొందితే ఎందుకు పొందాలి అంటే అక్కడ ఆనందం ఉంది, శాంతి ఉంది, సుఖం ఉంది, దుఃఖరహిత స్థితి అది. కాబట్టి దాన్ని పొందు అని చెప్పేసి భగవాన్ మనందరి కోసం ఈ భూమి మీదకి వచ్చి ఎంత టీచింగ్ అని చెప్పి మనకి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవాన్ పట్ల శరణాగతి. గోవింద రమణ గోపాల రమణ గోవింద రమణ గోపాల రమణ అనంతవ జ్ఞానిన్ కమల మలర్పాదం కണ്ണాన పాదం పొన్నాన పాదం అనంతవ జ్ఞానిన్ కమల మలర్పాదం కണ്ണాన పాదం పొన్నాన పాదం గిరివలం நடந்த பாதம் துன்பதேக்கும் பாதம் గిరివలం நடந்த பாதம் துன்பதேக்கும் பாதம் தூத்தி தேடுவோரகம் பூந்திட்ட பாதம் பாதமே கதி குரு ரமண உந்தன் పాదారవిందమే ఆధారమయ్యా గోవింద రమణ గోపాల రమణ గోవింద రమణ గోపాల రమణ திருச்சுழியில் என்று ஓங்கிய பாதம் அருணபுரியில் என்று நடமிடும் பாதம் திருச்சுழியில்
குரு ரமணா முந்தன் பாதாரவிந்தமே ஆதனமையா கோவிந்த ரமணா கோபால ரமணா 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 கோபால ரமணா கோபால ரமணா. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి భక్తులకి హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటా మన నీళ్ళు చిన్న పాట అందించిందమ్మా. అది రాత్రి పగలు వెంటాడిస్తుందమ్మా. అది ఒకసారి 2 లైన్లు పాడుకుని 4 ముక్కలు చెప్పుకుందాం. దేవుడైన చూపగలడ ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. దేవుడైన చూపగలడ ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ 2 ముక్కలు నీళ్ళు దగ్గర విన్నప్పటి నుంచి అది రాత్రి పగలు వెంటాడేసిందండి. అంటే ఒక్క మంచి మాట ఎవరి ద్వారా విన్నా అది మనల్ని వేటాడి మన లోపల ఉన్న ఈశ్వరుడి చెంతకి మనల్ని చేర్చేదిగా ఆ 2 ముక్కలు నాకు చాలా అండి ఇప్పటికీ మర్చిపోలేని స్థితిలో అవి ఉంచేసినాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మంచి మాట అన్నారు నాన్న. ఏంటంటే ఇవన్నీ నాన్నగారు చెప్పినాయి అమ్మా, మనకేం తెలీదు. ఏమన్నారంటే, నేను లేని చోట నన్ను మేల్కొల్పు ఓ అరుణాచలేశ్వర, ఓ శివ, ఓ మహాత్మా అని ప్రార్థించారంటమ్మా. అంటే నేను లేని తావు ఏదో అది భగవాన్ దగ్గర ఉందమ్మా. అక్కడికంటే ఆ నేను ఉపయోగించకుండా వితౌట్ ఇగో నాన్న, వితౌట్ ఇగో లేకుండా నువ్వు ఏదన్నా పని చెయ్యి, ఏదన్నా పాడు, ఏదన్నా చెయ్యి. నువ్వు పాడు, తర్వాత విను, చెప్పు, సత్సంగం చెప్పు, మాట్లాడు, విను, ఏదన్నా చెయ్యి. కానీ ఆ ఆ అహంకారానికి దూరంగా ఉండమని మా భగవాను నిరంతరం చెప్పుకొచ్చారు నాన్న. అదే అన్నాడమ్మా ఒక భక్తుడు వచ్చి, భగవాన్ చలంగారమ్మా, ఎవరో కాదు చలంగారు, భగవాన్ అన్ని వదులుకుని మీ దగ్గరకు వచ్చాను భగవాన్ అన్నారంటమ్మా. అంటే భగవాన్ అన్నారంట, చాలా మంచి పని చేసావు, నిన్ను నువ్వు వదులుకున్నావా అని అడిగారంటమ్మా. నిన్ను నువ్వు వదులుకున్నావా అంటే ఇగోలెస్గా నువ్వు జీవిస్తున్నావా లేదా? ఆ ఇగోని పెట్టుకుని ఎన్ని తిప్పులు పడుతున్నావమ్మా, అజ్ఞానంతో ఎన్నో అవస్థలు. అంటే ఆ అజ్ఞానానికి ఆత్మ వివేకము, జ్ఞాన వివేకము. అంటే ఇది జ్ఞానమా, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం, ఏది ఆత్మ, ఏది అనాత్మ. భగవంతుడు తప్పించి మనకు వచ్చే ప్రతి ఆలోచన అనాత్మే, ఇంకేం ఎవరో చెప్పక్కర్లేదమ్మా. భగవంతుడు తప్పించి మనకి ఏ ఆలోచన వచ్చినా అది అనాత్మే, అనాత్మకు సంబంధించిందే. మనమే చూసుకుందాం నాన్న, ఎవరు చెప్పక్కర్లేదు. నేను ఆత్మగా ఉన్నానా, అనాత్మగా ఉన్నానా, ఎలా జీవిస్తున్నాను, ఈగోఫుల్గా జీవిస్తున్నానా, ఈగోలెస్గా జీవిస్తున్నానా
అంటే ప్రతి కర్మలో మనం వేసే ప్రతి స్టెప్లో అమ్మ, మనం చేసే ప్రతి పనిలో, మనం మాట్లాడే ప్రతి మాటలో ఆ అహంకారం ఏమన్నా కనిపిస్తుందా? ఆ ఈగోలెస్ గా మనం జీవించగలుగుతున్నాం. భగవాన్ చెప్పింది ప్రధానంగా, నాన్నగారు చెప్పింది ఇదే నాన్న. తర్వాత నాన్నగారిని ఒకళ్ళు ప్రశ్నించారంట, నాన్న గురువు యొక్క కృప ఎలా దొరుకుతుంది నాన్నగారు? మీ కృప మాకు కావాలి. నాన్నగారి కృప లేకపోతే, భక్తుల కృప లేకపోతే, సద్భక్తుల కృప నాన్న. మీరందరూ సద్భక్తులుగా ఉన్నారు, స్థిర భక్తులుగా ఉన్నారు. ఆ స్థిర భక్తి, ఆ సద్భక్తి అంటే నాన్నగారిని మరిచిపోలేని స్థితి మనందరిలో ఉంది అంటే అది నాన్నగారే కారణం అమ్మ. అనుగ్రహానికి ఆయనే కారణం. లోపల తీసుకునేవాడు ఆయనే, ఇచ్చేవాడు ఆయనే. అటువంటి అనుగ్రహం ఇవాళ సద్భక్తుల వల్ల, సంధ్యక్క, లక్ష్మక్క స్థిర భక్తుల వల్ల మనందరికీ అవకాశం ఇచ్చారు నాన్న. నాన్నగారి కృప వల్ల, భగవాన్ కృప వల్ల. నాన్నగారు కృప, గురు కృప ఎలా దొరుకుతుంది అని అడిగారమ్మా. అంటే నాన్నగారు చెప్తున్నారు, గురువు పట్ల విశ్వాసం ఉండాలి. గురువు పట్ల విశ్వాసం, తర్వాత గురువు యందు ఆ ప్రేమ. ఎలాంటి ప్రేమ కావాలమ్మా? ఏదో కారణం పెట్టుకుని దేవుని ప్రేమిస్తూ ఉంటాం. బాబా నువ్వు మాకు ఇది చేస్తే షిరిడి వస్తాం, లేదా భగవాన్ నువ్వు మాకు ఇది అనుగ్రహిస్తే మేము అరుణాచలం వస్తాం, గిరి ప్రదక్షిణ చేస్తాం. ఇలాంటిది కాకుండా నాన్నగారు అంటున్నారు, నీకు ప్రేమ కలిగి ఉండు, గురువు యందు ప్రేమతో ఉండు, కానీ అది అకారణమైన ప్రేమ అయి ఉండాలి. దానికి ఏమి కారణం ఉండదు. ఇప్పుడు నాకు కొంతమంది మీద మనకి ఇష్టం కలుగుతున్నానా, ఆ ఇష్టానికి కారణం తెలియదు మనకి, కానీ ఆ మనిషిని చూడగానే ఇష్టం కలుగుతూ ఉంటుంది మనకి. అంటే ఆ నాన్నగారు ఏం చెప్తున్నారంటే, నీకు అకారణమైన ప్రేమ నీకు ఎప్పుడైతే కలిగిందో అది నిజమైన భక్తి అంటున్నారమ్మా. కారణం పెట్టుకుని అందరం ప్రేమిస్తాం, కానీ అకారణ ప్రేమ నీకు ఎప్పుడైతే కలిగిందో అది నిజమైన భక్తి అని చెప్తున్నారమ్మా. ఇంకా ఏమంటున్నారంటే, నువ్వు ప్రేమించాలి గురువుని, భగవాన్ని ప్రేమించాలి, భక్తుని ప్రేమించాలి, సకల జీవుని ప్రేమించాలి నాన్న. అంటే అందరిలో నువ్వు ఈశ్వరుణ్ణి చూడగలిగినాడు, నీకు ఇంకా అక్కడ తప్పు కనిపించదు. నీకు ఏదన్నా ఇతరుల్లో తప్పు కనిపిస్తుంది అంటే అది నీకు ఇక్కడ ఏదో కారణం పెట్టుకున్నావు అని అర్థం. ఇక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఆ లోపల నీకేదో ఉంది, అదే నీకు ఎదురు మనిషిలో నీకు కనిపిస్తుంది. అందుకే యద్భావం తద్భావతి అన్నారమ్మా. నీలో ఏ భావం ఉందో ఆ భావనే నీకు ఎదురు మనిషిలో నీకు కనిపిస్తుంది. ఇంకా నాన్నగారు ఏమంటున్నారంటే, ప్రేమ పొంగి ప్రవహించాలంటున్నాను. ఆ భగవంతుని తలుచుకునేప్పటికీ ఆ సద్భక్తుల్ని స్థిర భక్తులు అంటున్నాడమ్మా భగవాన్. ఆ సద్భక్తి, స్థిర భక్తి ఎక్కడైతే ఉందో ఆ భగవంతుడిని మరుచుకోలేని స్థితి అమ్మా. ఏ నిమిషమన్నా మనం భగవంతుడిని మర్చిపోయాం అనుకోండి, అది వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ లైఫ్. ఒక్క నిమిషంలో భగవంతుడిని మర్చిపోయి నువ్వు ఉన్నావా, అది వచ్చేస్తుందమ్మా సైతాను. సైతాన్ అంటే మనసే అమ్మా. మనసు అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే అహంకారం. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు, మనలో అహంకారం ఉందా, ప్రేమ ఉందా, భగవంతుడి యందు పరిపూర్ణమైన ఇష్టం ఉందా. మరి నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే నువ్వు భగవంతుడిని మర్చిపోకూడదే. మరి ఎలా మర్చిపోయి నువ్వు అరగంటలో, గంటలో, రోజులు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి మనకి. ఏంటి భగవంతుడిని మర్చిపోయి ఒక్క క్షణం కూడా ఉండకూడదు. మరి మర్చిపోతున్నాం మనం అంటే మనం ఆత్మగా ఉన్నావా, అనాత్మగా ఉన్నావా అని మనకు మనమే చూసుకోవాలి నాన్న. మనకి మనమే విచారం చేసుకోవాలి. తర్వాత వివేకానంద స్వామిని ఒక అతను కాదు నాన్న, భగవాన్ అడిగారమ్మా. భగవాన్ కల్పవృక్షం అన్ని ఇస్తుందంటారు, కామదేవుని ముట్టుకున్నంత మాత్రాన సకల ఐశ్వర్యాలు, సకల విపత్తులు తొలగిపోతాయంటారు, అవి ఎక్కడ ఉంటాయి అని అడిగారమ్మా. కామధేనువు, కల్పవృక్షము అంటే భగవాన్ అన్నారు, చెప్తే నువ్వు వదిలిపెట్టగలవారా? నేను చెప్తాను, నువ్వు వదిలిపెట్టగలవా? అయ్యి గురువులో ఉన్నాయి. ఆ గురువులో ఉన్నాయి. నువ్వు గురువుని ఆశ్రయిస్తే కల్పవృక్షాన్ని ఆశ్రయించినట్టే
నువ్వు గురువుని ఆశ్రయిస్తే కామధేనువుని ఆశ్రయించినట్లే ఆ కామధేనువు నీకు ఎన్ని వరాలు ఇస్తుందో, ఆ కల్పవృక్షం నీకు ఎన్ని వరాలు ఇస్తుందో, సాక్షాత్తు గురువు నీ దగ్గరకు వచ్చి నీ అవసరాన్ని తీరుస్తాడురా. నీ కోరికలన్నీ తీర్చడు, నువ్వు కొంచెం కోరికలు కోరచ్చు, అవన్నీ తీర్చడు గురువు. నీ అవసరాన్ని చూస్తాడు. నీకు ఏది ఈ లక్ష్మికి ఏది అవసరం? ఇప్పుడు ఏది అవసరం? లక్ష్మిని ఇంకొక 5-6 ఏళ్ళు ఉంచాలా, లేకపోతే ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ట్రాన్స్ఫర్ పెట్టాలా అని గురువు ఆలోచిస్తాడమ్మా. తర్వాత నాన్నగారు అన్న ఒక్క మాట, నాన్న అది అభయం, మనందరికీ అభయం. ఎలాంటి అభయం ఇచ్చారంటే, నా శరీర పతనానంతరం కూడా నా భక్తులతో నా అనుబంధం కంటిన్యూ అవుతుంది అన్నారమ్మా. అసలు ఈ ఒక్క మాట మనం ఏ రోజు మనం ఆ స్ఫురణకు తెచ్చుకున్నా అది సరిపోతుందమ్మా. ఏమని చెప్పారమ్మా? నా శరీర పతనానంతరం కూడా నా భక్తులతో నా అనుబంధం కంటిన్యూ అవుతుంది. వాళ్ళు సంజయ్కు మాట్లాడారన్నా, చిన్నలక్ష్మి మాట్లాడుతుందన్నా, ఇంకొకళ్ళు వింటున్నా, చూస్తున్నా, ఏదైనా నాన్న ఆయన కృప, ఆయన కృపమ్మా. ఆయన కృప లేకపోతే మనం ఇలా కూర్చోలేము, ఇలా సత్సంగానికి రాలేము. సత్సంగానికి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారమ్మా. సత్సంగానికి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్. ఎందుకంటే మనకు లేని భక్తి, మనకు లేని ఆ శ్రద్ధ ఇక్కడ భగవాను ఇక్కడ చూపిస్తున్నాడమ్మా. ఎంత వైభవంగా నాన్న, వైభవముతో వెలిగేవు. ఆ వైభవం అక్కడ కనిపించట్లేదా? ఇంతమంది భక్తుల కళ్ళల్లో ఆ ఆనందం, ఆ లోపల ఉన్న తత్వాన్ని తలుచుకునేప్పటికీ పొంగిపోయే ఆ ప్రవాహం నాన్న ఇంతమంది భక్తుల్లో కనిపిస్తూ ఉంటే ఇంతకన్నా ఏం కావాలి? సత్సంగం ఇంతలా మనకి ఆ లోపల ఇన్స్పిరేషన్ కలిగించి ఆ భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి అనే ఒక దృఢమైన విశ్వాసం నాన్న. అది మనందరికీ కలిగిస్తుంది. అంటే ఇక్కడ సద్భక్తులు, స్థిర భక్తులు అయినా వీళ్ళందరి కృప నాన్నది భగవాన్ వీరి ద్వారా, నాన్నగారు వీరి ద్వారా మనందరికీ అందిస్తున్నారమ్మా. తర్వాత గురువు గైడెన్స్ అందుకుంటా ఉంటే పాదాలు అదే చెప్పారు కదా, కల్పవృక్షం కామధేను అన్నారు కదా, అది గురువులోనే ఉన్నాయని చెప్పారు కదా నాన్న. అంటే కల్పవృక్షం ఇవ్వలేనిది ఏదీ లేదమ్మా, కామధేను ఇవ్వలేనిది ఏదీ లేదు. ఆయన కావాలంటే నీకు ఆయుష్ని పెంచుతాడు. ఆయన తలుచుకుంటే చాలమ్మా, జరిగిపోతుంది. నాన్నగారు అనేవారు, నువ్వు 99 అనుకుంటావు, అవి ఏమి జరగవు, ఈశ్వర ప్రణాళిక మాత్రమే నెరవేరుతుంది అని చెప్పేవారు నాన్న. అంటే ఈశ్వరుడి ప్రణాళిక రాయబడిపోయింది మనందరికీ రాయబడే భూమి మీదకి వచ్చావు నాన్న. ఇలా ఇంత సత్సంగంలో కూర్చుని వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నామంటే అమ్మా, అది ఆయన కృప, అది ఆయన అనుగ్రహం. ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చాడు అంటేనే ఆయన కృప నాన్న, ఆయన అనుగ్రహం అమ్మా. మహమ్మద్ ప్రవక్త అన్నాడంటమ్మా, ఇవన్నీ నాన్నగారు చెప్పినాయే నాన్న, మన సొంతంగా ఏమీ లేదు నాన్న. సొంత బుద్ధి ఎప్పుడో తీసేసుకున్నాడు ఆయనే ఉన్నాడు ఇప్పుడు. మనమెవరు నాన్న? మహమ్మద్ ప్రవక్త అన్నాడంటమ్మా, దేవుడి నామస్మరణ విడవకుండా ప్రయాణం చేసే బాటసారి. మనందరం బాటసారులు అమ్మ. జీవితంలో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు ప్రయాణం చేసేస్తున్నాం అమ్మ. ఆ ప్రయాణంలో నీ వెనక ఎప్పుడైతే నువ్వు దేవుడు స్మరణ చేస్తా నువ్వు జీవితాన్ని గడుపుకుంటున్నావో, ఒక దేవదూత నీ కూడా ఉంటాడు. ఆ దేవదూతే నాన్నగారమ్మా. మనల్ని ఆ మార్గం తప్పించకుండా మన మనసుని ఎప్పటికప్పుడు నియమించుకుంటా మన మనసుకి ట్రైనింగ్ ఇస్తా ఆ నాన్నగారు చేసే వర్క్ నాన్న, అది వర్ణించలేదమ్మా, అది వర్ణించలేము. అది నేను మన సౌగంధి అక్కడ చెప్తాను, నేను అనుభవైక వేద్యం. ఆ అనుగ్రహం, ఆ ఆనందం, ఆ నాన్నగారిని విడిచిపెట్టకుండా మన ప్రయాణం ఇలా చేతిలో చెయ్యేసి ఇలా నడుస్తూ ఉంటే మనకు ఒక భరోసా, నేను పడిపోను, నాకు ఆసరా ఉంది అని. అలాంటి ఆసరా మనకి ఆ మహమ్మద్ ప్రవక్త అంటున్నాడు, ఆ గురు రూపంగా నీ కూడా ఉండి నిన్ను వెంటాడి నీ మనసుని చెడు వైపు ఆలోచించకుండా ఆ దేవదూత చూస్తాడు అని చెప్పారమ్మా. చెప్పి కబీర్ దాస్ అన్నాడమ్మా,
నేను ప్రపంచం అంతా చెడెక్కడుంది అని ఎత్తుక్కుంటున్నాను, చూస్తున్నాను. ఎక్కడుంది అని చూస్తున్నాను. కానీ ఇప్పటికి తెలిసింది నా లోపలే ఉందని. చెడెక్కడుందమ్మా? నీ లోపల నీ భావాన్ని బట్టి నీకు చెడు కనిపిస్తుంది. చెప్తాను నాన్న, స్మరణకి పైసా అవసరం లేదు నాన్న, ఒక్క రూపాయి ఖర్చు లేదు. ప్రతిదానికి మనం ఖర్చు ఉంటుంది, కానీ నిత్యం స్మరామి. ఆ ఒక్క నిమిషం మనం స్మరణ వదిలేమా, అజ్ఞానం వచ్చి కూర్చుండిపోతుంది నాన్న. ప్లేస్ ఇచ్చేస్తున్నాం మనం అజ్ఞానానికి. ఏమా, ఇక్కడేమో నామస్మరణ చేసేవాడు కూడా దేవదూత ఉంటాడంటమ్మా. దైవాన్ని మరిచిపోయి తిరిగేవాడికంటమ్మా సైతాన్ గాడు కూడా ఉంటాడంటమ్మా. ఆ సైతాన్ గాడు ఏం చేస్తాడు? నువ్వు వాళ్ళని తిట్టు, వాళ్ళని పొగడతంతో తిట్టడం కూడా అంతేనమ్మా. అందుకని పొగడతా వద్దు, తిట్టడం వద్దు. నువ్వు ఆ గురువుని ఆశ్రయించి ఉండు, ఆ గురువు యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండు. రిమెంబరెన్స్ ఈజ్ ఇనఫ్ అన్నాడమ్మా. నాన్నగారు ఎప్పుడు చెప్పారు నాన్న, రిమెంబరెన్స్ ఈజ్ ఇనఫ్. నువ్వేం పెద్ద పెద్ద సాధనలు చేయక్కర్లేదు. ధ్యానాలు జపాలు చేసి చేసి చాలా మంది పాపం మలిసిపోతున్నారమ్మా. భగవాన్ అనేవారు, ఎవరో నాన్నగారి దగ్గరికి ఇది చెప్పి ఆపేస్తాను నాన్న. ఒక ఫారినర్ వచ్చారంటమ్మా. ఫారినర్ వచ్చి ఆ భగవాన్ని ఇలా టచ్ చేశారంట నాన్న. నాన్నగారు చెయ్యి ఇలా పట్టుకున్నారంటమ్మా. పట్టుకుంటే అప్పుడు ఆ ఫారినర్ అన్నా అంటమ్మా, హౌ న్యాచురల్ యువర్ టచ్ ఈస్. ఆ నాన్నగారు చెయ్యి మృదువుగా నాన్న మెరిసిపోతా అలా ఉండేది నాన్న చెయ్యి. ఆ చెయ్యిని పట్టుకుని హౌ న్యాచురల్ యువర్ టచ్ ఈస్ అన్నారంటమ్మా. అంటే వెంటనే నాన్నగారు అన్నారంటమ్మా, హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. ఇక్కడ అంతా సహజంగా ఉంటుంది. నువ్వు అన్యాచురల్ గా నీ శరీరాన్ని పాపం గంటలు కూర్చోపెట్టి ధ్యానం చేసే అవసరం లేదు. నీ నోటిని ఉపయోగించి వేలు కొద్ది జపాలు చేసే పని లేదు. హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ సచ్ న్యాచురల్. అదే మనకి సూరదాస్ కథ కూడా నాన్నగారు చెప్పారు నాన్న ఈ సందర్భంగా. సూరదాసు కళ్ళు కనిపించక బావిలో పడిపోతాడమ్మా. పడిపోతే కృష్ణుడు ఆ సూరదాస్ని ఆ చెయ్యి ఇచ్చి పైకి లాగుతాడు నాన్న. లాగితే అప్పటి నుంచి సూరదాస్కి అనేక పాటలు పుట్టుకొచ్చినాన. ఎంతో వైభవంగా సూరదాసు ఆ భగవతత్వాన్ని వర్ణించుకుంటూ వచ్చాడు నాన్న. అలాగే సూరదాసుకి ఏ కృష్ణుడైతే తన స్పర్శని ప్రసాదించి మోక్షం యొక్క రుచి చూపించాడో నాన్నగారు కూడా అమ్మ ఆ ఫారినర్కి ఆ టచ్తో అమ్మ ఒక్క స్పర్శతో నాన్నగారు ఆ ఫారినర్కి ఆ సహజమైన అనుభవాన్ని తీసిచ్చేశారమ్మా. ఎందుకంటే ఆ ఫారినర్ అందుకోవడానికి రెడీగా ఉన్నాడు. అలాగే నాన్న మనం కూడా జస్ట్ రిమెంబరెన్స్, కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అమ్మా. మర్చిపోయామా, ఒక్కసారి మర్చిపోయావా, అజ్ఞానంలో ఉన్నట్టే ఇంకెవరు చెప్పక్కర్లేదు మనకి. నువ్వు రిమెంబరెన్స్ లో ఉంటా, నామం చేసుకుంటా, నీ నిత్య కర్మ ఇంకా ఎలాంటి కర్మలు నీకు ఎదురైనా నువ్వు హాయిగా నిర్భయంగా నిర్భీతిగా ఆ గురువు పాదాలని ఆశ్రయించి ముందుకెళ్ళిపో. ప్రారంభం ఏం చేస్తుందమ్మా? వన్ టచ్ ఈజ్ ఇనఫ్, వన్ లుక్ ఈజ్ ఇనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఇనఫ్. భగవంతుడిని తెలుసుకోవాలంటే రిమెంబరెన్స్ ఈజ్ ఇనఫ్. అందుకని నాన్నగారి పాదాలని, భగవాన్ పాదాలని ఆశ్రయించి నిరంతరం వాళ్ళని హృదయపూర్వకంగా వేడుకుంటామ్మా. భగవంతుడిని మర్చిపోకుండా ఉండటమే జ్ఞానం నాన్న, ఇంతకన్నా ఏమీ లేదు. ఓ గాడ్ బ్యూటిఫుల్, ఓ గాడ్ బ్యూటిఫుల్, ఓ గాడ్ బ్యూటిఫుల్, ఓ గాడ్ బ్యూటిఫుల్. I do bow at thy feet, I do bow at thy feet, I do bow at thy feet. Oh
beautiful. In the forest thou art green, in the mountain thou art high, in the river thou art restless, in the ocean thou వదిలితివి మాకై అరుణాచలమున వెలసితివి సద్గురు రమణ మహదేవా శ్రీరమణ శివ మహదేవా పెద్ద దేవతలు ఇద్దరు కూడా నిన్నే పొగడిరి రమణ మనుజుడౌచు దీనుల త్రోవగా కంకణము కట్టేము భక్తులకు అమృతత్వము ప్రసాదించు రతము నీది అరుణాచల జ్యోతి విరమణ వైభవముతో వెలిగేవు వైభవముతో వెలిగేవు కైలాసమును దేవగణమును వదిలి వచ్చితివే గురు రమణ వీధి కుక్కనై తిరిగి తిని ఎముక మొక్కనే నమిలితి ఇది వరకెన్నో జన్మములెత్తితి తీరని బాధలు పడితినయా జన్మము బాపెడి సద్గురు రమణ నీ దయకై వేచితిని నీ పద సేవా భాగ్యము వసగుమా సద్గురు రమణ మహదేవా శ్రీరమణ శివ మహదేవా వాలడి చంద్రుడు జటాచూటమును మూడవ కంటితో మూసేవు జింకనాగ్నిని మధుమయ పుష్పం అరచేతితోనే త్రోసేవు లోకహితార్థము విషమును మృంగిన నీ నీలకంఠము కనపడదే స్వామి ఇది నీకు న్యాయమా పలుకుము రమణ మహదేవా శ్రీరమణ శివ మహదేవా కైలాసమును దేవగణమును వదిలి వచ్చితివే గురు రమణ దారి దీపమో వాచకవాణిని వినవలెనన్నా వేడుకతో చల్లని పెరుందొరై చేరితివి దానిని కూడా వీడితివి మాకై అరుణాచలమున వెలసితివి సద్గురు రమణ మహదేవా శ్రీరమణ శివ మహదేవా నాన్నగారు రక్షమా సద్గురుదేవా 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 పాహి మాం నాన్నగారు 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 రక్షమాం సద్గురుదేవా 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 పాహి మాం నాన్నగారు 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 రక్షమాం సద్గురుదేవా 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 పాహి మాం నాన్నగారు 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 రక్షమాం సద్గురుదేవా 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 పాహి మాం నాన్నగారు 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 రక్షమాం సద్గురుదేవా
సద్గురుదేవ సద్గురుదేవ పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు నాన్నగారు గురు రక్ష మాం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహి మాం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్ష మాం. నిన్ను పిలచితి నిన్ను కొలచితి నిన్ను నేనెర నమ్మితి. నిన్ను పిలచితి నిన్ను కొలచితి నిన్ను నేనెర నమ్మితి. దారి చూపుము ధన్యు చేయుము భక్త రక్షకళానిధి. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహి మాం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్ష మాం. ఎన్నడెరుగని శాంతి సౌఖ్యము నీరు సన్నిధి పొందితి. చెప్పలేని పారవస్యపు మడుగులో నా మునిగితి. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహి మాం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్ష మాం. తల్లి తండ్రియు గురువు దైవము అన్ని నీవని తెలిసితి. తల్లి తండ్రియు గురువు దైవము అన్ని నీవని తెలిసితి. తప్పులెంచకు చెయ్యి వదలకు పెన్నిది ఓదయానిది. తప్పులెంచకు చెయ్యి వదలకు పెన్నిది ఓదయానిది. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహి మాం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్ష మాం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహి మాం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్ష మాం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహి మాం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్ష మాం. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్.